అద్వైత సాధనపై దాసుభాషితం ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ని నిర్వహిస్తోంది. వాట్సాప్ గ్రూప్లో జరిగే చర్చలే కాక సాధకులు సమయానుకూలంగా సత్సంగం ఏర్పాటు చేసుకుని చర్చించుకుంటారు. ఇందులో సాధకుల ప్రశ్నలకి శ్రీ పోడూరి వెంకటరమణ శర్మ, శ్రీ దాసుకిరణ్, శ్రీ రాజేంద్ర పన్యాల సమాధానాలిస్తారు. అద్వైత సాధన వాట్సాప్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. మనకి సాధన ఆత్మవిచారణ అంటే ఏంటి అనేది చాలా ప్రధానమైన సమస్యగా ఉంటుంది. రైట్? అసలు అదేంటి? హౌ డు వి ఎంక్వైర్? వాట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ? అది నేను ఒక ఉపమానంతోటి చెప్దాం అనుకుంటున్నాను. ఇది రామశర్మ గారికి చెప్పి వెళ్ళిపోతున్నా. ఆహ్, ఇది మనం సాధారణంగా అనుకునే ఇదండి. అంటే దిస్ ఇస్ వేకింగ్ స్టేట్. ఇది మన వేకువ స్థితి. ఇందులో మనకి డ్రీమ్ స్టేట్ ఉంది. ఇది గాఢ నిద్ర. మన ఆలోచన ఇలా ఉంటుందనమాట. స్థూలంగా మనందరం గూడా ఇది నేను, ఇది నా స్వప్నావస్థ, ఇది గాఢ నిద్ర. దీనికి సాధన జేయక్కర్లేదు. దిస్ ఇస్ ఎక్స్‌పీరియన్స్ దట్ ఆల్ ఆఫ్ అస్ హావ్. ఫస్ట్ స్టెప్ ఆఫ్ సాధన ఏంటంటే, సీయింగ్ దీస్ స్టేట్స్ యాస్ 3 సెపరేట్ థింగ్స్. ఒక దాంట్లో ఒకటి అవస్థ లేదు. ఇవన్నీ గూడా 3 అవస్థలు. ఓకే. కర్తృత్వ భావం ఫస్ట్ పోవాల్సింది ఇక్కడనమాట. మనం అజ్ఞానం వల్ల ఇలా అనుకుంటున్నాం. ఇది అజ్ఞానం ఎందుకంటే, మనం విల్ చేయట్లేదు. వి ఆర్ నాట్ విల్లింగ్ ఆర్‌సెల్వ్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్. మనం కావాలనుకుని నిద్రపోము. కావాలనుకుని నిద్రలో జారం. కావాలనుకుని కలగనం. ఇంకోటి దాంట్లోంచి బయటికి రాం. అక్కడ కర్త లేడు కదా! ఆ స్థితులు వాటంతట అవే వస్తున్నాయి. పాపం ఒకదానితో ఒకటి అనుకోవటం ఎందుకు? ముందు ఆ 3 సెపరేట్ స్టేట్స్ అనుకో. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ రియలైజేషన్. ఓకే. నౌ సెకండ్ స్టేట్ ఏంటంటే సీయింగ్ ఆర్‌సెల్వ్స్ అంటే ఈ బీఎంఐ, ఈ బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ ఈస్ ఎన్ అపియరెన్స్. ఓకే. ఇప్పుడు విడగొట్టారు కదా! ఇది జాగ్రత్త అవస్థ, ఇది స్వప్నావస్థ, ఇది గాఢ నిద్ర. మీరు మీ బీఎంఐ, మీ వ్యక్తిత్వం అంతా కూడా కేవలం ఏ స్థితికే పరిమితమైందా లేదా? స్వప్న స్థితిలో వేరే ఎవరో ఉన్నారు. గాఢ నిద్రలో ఏది లేదు. సో, మీరు కేవలం ఇది అపియర్ ఈస్ ఇట్ రైట్ టు సే దట్ అపియర్ ఆర్ యూ వాయిస్ ఓన్లీ ఇన్ దిస్ స్టేట్? Is it right statement? Right? So you are appearing, right? So that much is clear. As you appear, you avoid prejudice. The latter includes kasisikalu, what right? సో ఇక్కడి వరకు రావటం. మన యొక్క అరైజల్ అనుకోవటం. రైట్? దాని నెక్స్ట్ స్టేట్ ఏంటంటే నెక్స్ట్ స్టేజ్ రాదర్. సో all these are appearing 3 states. And we appear as we speak ourselves or take ourselves to be only in this. Now all these are appearing in some state. They don't exist by themselves. They ఈ టేబుల్ మీద ఉన్నాయి కదా ఎగ్లాసులు. సో దిస్ టేబుల్ ఈజ్ ఆధారం. The table is a substratum in which these states are appearing. So they, this substratum is always there. ఇది ఎప్పుడు ఉంటుంది. ఏది is truths. Because they identified this community. ఏ స్టేట్స్ ఈ అవస్థలు కూడా ఏ ఏ స్టేట్‌లో ఈ ఆహారంలో అరైజ్ అవుతుంది. Nobody is willing to come out arising into other things. So the third state is to realize that this is not right. ఇదే తురీయం అవటం అనేది. ఓకే. ఇక్కడ ఆఖరి రియలైజేషన్ ఏంటంటే హ్మ్. ఈ మూడు మరేంటి? సరే ఇది తురీయం. ఇవి కూడా ఏంటి? అంటే ఇది కూడా తురీయమే. ఇది కూడా జ్ఞానమే. అలా అవుతుంది మరి స్వప్నం ఎలా అవుతుంది? స్వప్నంలో మీరు ఊహించే భవనాలు, భవితులు, మనుషులు, సంఘటనలు, కథలు అదంతా కూడా మీ ఊహే కదా! ఈక్వల్ టు జ్ఞానం. ఇట్స్ నాట్ ఇది సిమెంటేసినవి కావట్లేదు అది డ్రీమ్స్‌లో.
It's like you're breaking your evaluation, your consciousness itself, and by where you are relying, it on its own is creating those things. So there is a worship in that. సో ఈ వర్షిప్ అనేది కేవలం ఈ ఏకోవాస్యలో ఏకోవాస్య కూడా ఎక్కువ ఉండదు. వచ్చి రివైజ్ చేస్తుంటాను. ఏ పరిగణనలో అయితే లేదు. ఇట్ వాస్ జస్ట్ ఎక్స్‌పీరియన్స్. సో ఇఫ్ యూ సీ దిస్ ఆర్ రిచువల్. ఇదే రిచువల్. ఇలా చూసాం అవును నేను అనుకుంటున్నది కేవలం ఒక అవస్థలో కొద్దిసేపు మాత్రమే ఉండేది. హౌ ఇస్ ఇట్ దట్ ఐ టేక్ దట్ ఇట్ టు బి అండ్ ఏ విచారించే ఇది బట్టి స్టేజెస్ అనిపించింది. ఇక్కడ ఎవరికైనా ప్రశ్నలున్నాయా? డస్ ఇట్ మేక్ సెన్స్? యాహ్! అంతే. ఆ మీదకి గమనించేది ఆ నేల కూడా మీరే. అక్కడ మీరు ఎక్కువ దృశ్యం ఆ! హ్మ్. సో, దీంట్లో అవస్థాత్రయం, బ్రిటిష్ వివేకం కలిసాయనమాట. మనకి ప్రోగ్రెస్ ఇది విచారణ అవసరం. మనకి ప్రోగ్రెస్ ఎలా తెలుస్తుంది? దీంట్లో ఇవన్నీ ఇన్నాళ్ళు వినబడుతుంటే అది మీకు ప్రోగ్రెస్ అనేది మీకే తెలుస్తుంది. ముద్దరి బయట ఇమీడియేట్‌గా ఎవరు ఉండరు ఆర్ట్ చేయటానికి. రైట్. సూర్య అనుభవాల్లోనే తెలుస్తున్నాయి. ఇది కాకుండా కొన్ని ఆహ్, ఉన్నాయి. మనకు చాలా ప్రశ్నలుంటాయి గదా! సో, ఇంకోటేంటంటే మనకు తెలిసేది ఆహ్, మనలో అంటే నైతికత అనేది లేకపోతే ఈ జిజ్ఞాస కలగదు. నైతికత గూడా చాలా పెరగటం గమనిస్తుంటాం. ఎలాగంటే ఒక కథ చెప్తాను. ఒక గురుకులంలో ముగ్గురు విద్యార్థులు ఉండేవాళ్ళు. ద్వితీయ, తృతీయ అనుకునేవాళ్ళు. ప్రథమ ఒక పేద కుటుంబం విద్యార్థి. ద్వితీయ మంచి తరగతి కుటుంబం. తృతీయ సంపన్న కుటుంబం విద్యార్థి. ఈ ముగ్గురికి కూడా గురువంటే బాగా ప్రేమ, గౌరవం. ముగ్గురు చదువు అయిపోయింది. వీళ్ళని గురువుగారు ఒక పరీక్ష పెడదామని మా ముగ్గురు చేతికి ఒక పావురం ఇచ్చి, ఎవరు చూడకుండా దీన్ని చంపేసి మరి కళేబరం తీసుకొచ్చిన వాడు గెలిపితాడు అని చెప్తారు. సరే ఈ ప్రథమ అవుతాడు. ముగ్గురు అవుతారు. మూడో వాడికి తొందరెక్కువ. అక్కడ రూలేంటి వాడు లిటరల్‌గా గురువు గారి ఆదేశం పాటిస్తారనమాట. నేను చంపేసి ఎవరు చూడకుండా చంపేసి ముందర వచ్చిన వాడు గెలుస్తాడు అని చెప్పాడు. వాడు ఎవరు వచ్చారు అని చెప్పేసి ఎవరు చేసిన లోపని వాళ్ళొచ్చి గురువు గారికి చెప్పారేంటని చెప్పేసి వాడు పావురాన్ని ఆ పక్కనేనైనా చంపేసి ముందొచ్చేస్తాడు. రెండోవాడు ఆ పావురాన్ని ఏకాంతం ప్రదేశానికి తీసుకెళ్ళి చంపేసి తీసుకొస్తాడు. మూడోవాడు ఎంతసేపటికి రాడు. మూడోవాడు ఆఖరికి మా బతికున్న పావురంతోనే వస్తాడు. "ఏరా నాయనా నువ్వు ఆఖరినొచ్చావు. పైగా పావురాన్ని కూడా చంపలేదు. ఏమి కథ" అంటే, "నేను ఎళ్ళాను సార్. నేను వెతికాను. ఆ ఏకాంతం ప్రదేశానికి కూడా ఎళ్ళాను. చాలా దూరం కూడా ఎళ్ళాను. కానీ నేను చేస్తున్న పని ఒకళ్ళు చూస్తున్నారనిపించింది నాకు. అందుకే మీరెవరు చూడకూడదని నువ్వు చూడకుండా ఉన్న చోట చంపేసి పట్టమన్నారు గదా! నాకెవరు కనపడలేదు. నా నా ఆత్మ సాక్షిగా నాకు చూస్తోంది నేను చేసే పని" అంటే గురువుగారికి అర్థమైంది. సరే ముగ్గురు ఎళ్లారు. తర్వాత ఈ సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి బాగా వృత్తిలోకి ఇంకా సంపన్నుడయ్యాడు. కానీ గురువుగారి మీద ప్రేమ ఉంది. గురువుగారు దక్షిణ భాగం ఇస్తుంటాడు. ఆ తర్వాత ఆయన అవసరాలు తీరుస్తుంటాడు. వ్యాపారంలో దిగాడు మూడోవాడు. దిగి వాడు చేసే పనులు అన్నిటికి సమాధానం చెప్తున్నాడు. అంటే మనిషి మంచిదే. ఎవరి ఇంటికొస్తే దానికన్నా వాళ్ళకి కావాల్సిన సహాయం చేస్తాడు. వాళ్ళకి అవసరం తీరుస్తాడు. కానీ బిజినెస్‌లో షార్ట్ కట్స్ తీసుకుంటాడు. ఇప్పుడు లంచాలు ఇవ్వటం లాంటిది. తర్వాత ఎవరో భూమి ఇవ్వాలి. ఆ భూమి వీడికి కావాలి. వాడి మయో భయానో సామె దండోపాయాలన్నీ ప్రయోగించి ఇట్స్ నాట్ పర్సనల్. ఇట్స్ జస్ట్ బిజినెస్. అది అమెరికన్ ఉంది గదా! చేస్తారు గదా! వాడిని చంపేస్తే కూడా సారీ ఇట్స్ నాట్ పర్సనల్. అది చంపేస్తున్నారు కదా! ఇట్స్ నాట్ పర్సనల్ అంటుంటాడు. అట్లా సమాధానం పట్టుకుంటాడు. వాళ్ళు అది ఆ ఎథికల్ నైతికత లేకపోతే ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం చెప్తున్నది. వాడి జీవితాంతం కూడా వాడికి ఎప్పుడు గూడా హి డిడ్ంట్ ఫీల్ ద నీడ్ టు గ్రో స్పిరిచ్యువల్లీ. ప్రతి మాసం తిరుపతికెళ్ళి హుండీలో లక్షలు, లక్షల రూపాయలేస్తాడు ఇతను. అంటే ఒక లెక్క అన్నమాట అది. ఎవరైనా దగ్గరకొస్తే వాళ్ళకి సహాయం చేస్తాడు. కానీ వ్యాపార పరంగా చేసేదానికి నైతికత ఉంది. వృద్ధాప్యం వస్తుంది, అనుభవిస్తాడు అంతా. కానీ ఆ జిజ్ఞాస మాత్రం కలగదు. మరి ఈ లంచాల కుటుంబం వాడికి వాడు వాడు
మనం సాధారణ మధ్య తరగతి వాడే. ఉద్యోగం చేసుకున్నాడు. ఐటీ ఉద్యోగం వచ్చింది. కానీ జీవితం అన్నీ సమకూరాయి. కానీ జీవితంలో ఏదో చెప్పాలని ఆశ. దట్స్ ప్రోగ్రెస్. ఏదో వాడికన్నా రెండో వాడి ప్రోగ్రెస్. మొదటి వాడికేమో అన్నీ ఉన్నాయి గానీ వాళ్ళకి మిస్ అయ్యాడంటే మిస్. సో, థట్ ఈస్ అనదర్ వే ఆఫ్ ప్రోగ్రెస్. అంటే ఏమి చేయకుండా ఇదేంటి ఏ పాపాలు చేస్తున్నాడు, ఇంత పాపాలు నేరగాడు వీడికి ఏం కాదా అనుకుంటే వాడికి ఆ స్పృహ గూడా కలగట్లేదనమాట. సో, అంత వెనకాలున్నాడు లైన్‌లో. తిరుపతిలో బ రికమెండేషన్ పెట్టుకొని దర్శనం చేసుకుంటాడు గానీ, ఆధ్యాత్మిక పురోగతిలో మాత్రం చాలా వెనకాలన్నాడు. సో, ఇదొక యూ నో ఆ భావన, ఆ ధ్యాస రావటమే ఒక పురోగతికి సూచకం. రెండోది మనకి ప్రశ్నలు చాలా తగ్గుతుంటాయి. ఆహ్, ఆధ్యాత్మిక పురోగతొచ్చు బాగా వృద్ధి చెందుతున్న కొద్దీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇజంట్ కాన్షియస్‌నెస్ జస్ట్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ద బ్రెయిన్? చైతన్యం మెదడు యొక్క సృష్టే కదా అనాలి మనం. ఐ కెన్ స్టిల్ సే ద వరల్డ్ హౌ ఇస్ ఇట్ ఎన్ ఇల్యూషన్? ప్రపంచం కనిపిస్తుంది గదా! ఇది భ్రాంతి ఏమిటి? ఇది మాయ ఏమిటి? ఇఫ్ ఐ లాక్ ద డోర్, వై డు నథింగ్ ఎట్ ఆల్? నేను కప్తాను గానప్పుడు అసలు చేయటం ఎందుకు ఏమన్నా? ఇఫ్ వి ఆర్ ఆల్ వన్, వై స్టిల్ ఎ సెపరేషన్? అంతా ఒకటే అయితే మనకు ఈ ఇంత శరీరాలు ఇవన్నీ కనిపించడం ఎందుకు? మనం మధ్యలో విటెస్ ఇఫ్ ఐ యామ్ దట్ ఆల్రెడీ, వై డోంట్ ఐ ఫీల్ ఇట్? నేను అదే గదా! నేను తెలియనిదే గదా! నేను చేతునే గదా! నాకు అనిపించట్లేదు ఎందుకు? ఈక్వల్ క్వెషన్. ఈక్వల్ కొంచెం సాధన చేసిన తర్వాత ఒక అనుభవం ఏవో జరుగుతాయి. హౌ డు ఐ గెట్ బ్యాక్ టు దట్ బ్లిస్‌ఫుల్ స్టేట్? ఆ స్థితికి మళ్ళీ నేనెలా హౌ కెన్ ఐ మెడిటేట్ బెటర్ ఆర్ ఫోకస్ లాంగర్? నేను దాని మీదే ధ్యాస నిలపటం ఎలా? హౌ డు ఐ స్టిల్ హావ్ దిస్ థాట్స్ ఆర్ క్రేవింగ్స్? ఇదేంటి నేను ఇప్పుడు ఆత్మజ్ఞానం కలిగేస్తున్నది నాకు. ఇంకా ఏంటి మెట్టే గజ్జ మీద అంత వ్యామోహం ఏంటి? ఈస్ డివోషన్ ఆర్ రిలిజన్ స్టిల్ రిలవెంట్ టైమ్‌లో? ఇంకా నేను భక్తి రేపు బస్ స్టాండ్‌కెళ్ళినా అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలా వద్దా? నేను ఆ స్థితి దాటిపోయాను. ఇంక ఆఖరికి వయస్ ఉండదు. ఇది క్లాసిక్ ప్రశ్న. జీవితంలో ప్రపంచంలో ఇంత అసమ్మతి, ఇంత క్రూరత్వం ఎందుకుంది? ఏ ప్రశ్నలన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. ఇవన్నీ ప్రశ్నలు మీరు ఎప్పుడైతే మనం ఒక, ఒక కర్త, ఒక భోక్త ఉంటారో ఈ ప్రశ్నలు వేరేస్తుంటాయి. ఆ కర్త, భోక్త పరిచయాల కొద్దీ ఏ ప్రశ్న కూడా పరిచయమైపోతాయి. వీటికి సమాధానాలు ఏమి లేవు. సమాధానాలు చెప్పినా గూడా అది మనం ఒప్పుకునే స్థితి ఉండదు మన మానసికంగా. వీటన్నిటికి కేంద్ర బిందువు ఆ కర్త, భోక్త. దట్ ఎవర్ అది పరిచయం కొద్దీ ఏ ప్రశ్నని పరిచయమవుతాయి. ఇదే నేను చెప్పదలుచుకుంది. మీకు ఓకే. గుణాలు మీకు కాంట్రిబ్యూట్. కిరణ్ గారు సాధన అంటే ఎలా చేయాలో, ఏమిటో దానిలో లోపల ఎందుకు చేయాలో మనకి వివరించారాయన. అసలు ఎవరు సాధన చేసే చేయాలి. పూర్వం వెరీ జస్ట్ వెరీ బ్యూటిఫుల్ అబౌట్ దట్. ఇప్పుడు మొత్తం హ్యూమన్ బీయింగ్ కన్సీవ్ చేసినటువంటి ఒక ముఖ్యం ఉన్నదంతా విశ్వంలో అది మన ఊహ, మనకి మానవుడు ఊహించదగలిగి ఎంతుందో అంతా కూడా ఒక ఎండి బాక్స్‌లో పెట్టి అందులో ఏస్తా. ఆ ఎండి బాక్స్‌లో దాటి ఇంకెక్కడ ఏమీ లేదు. అది సత్యం, జ్ఞానం. అదేంటంటే ఉండడం, తెలియడం. ఇది అనంతం. పరమాత్మ అని చాలా మందికి దేవుడు వదిలేసాడు. మనం దేవుడి గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే దేవుడు మన దృష్టిలో వ్యక్తి కాదు. ఒక వ్యక్తి కాదు అని మనం నిశ్చయించుకున్న తర్వాతే ఒక పరమాత్మ అని అంటాం. ఎందుకంటే అనంతమైనటువంటి ఒక శక్తి. అక్కడ ఏంటి ఉండడం, తెలియడం. ఇప్పుడు మనందరం ఉన్నాం. ఎక్స్ ఈస్ దేర్. నువ్వున్నావు. ఇది ఎగ్జిస్టెన్స్. ఐ యామ్. ఐ అంటే నేను. యామ్ అంటే ఉండడం. ఐ యామ్. నేను ఉన్నాను. ఈ 2 వేరు కావు.
నువ్వున్నావు, ఉన్నట్టు నీకు తెలుస్తుంది. సో, ఇది వ్యక్తి. ఉన్నాం, ఉన్నట్టు తెలియడం వ్యక్తి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ వ్యక్తికి అది ఎందుకొస్తుందో చెప్తాను. ఒక అజ్ఞానం ఉంది. అంటే ఏంటంటే నేను రమణ శర్మని. నేను రమణ శర్మ శరీరానికి నేను ఒక వ్యక్తిని. నేను ఉండడం తెలియడం అనేది నా శరీరానికి పరిమితం అనేటువంటిది. కానీ ఎప్పుడైతే ఈ రమణ శర్మ అనే వ్యక్తిని తీసేసి, ఈ ఉండడం తెలియడం అనేది ఒక ఆకాశంలాగా అనంతంగా అని అనుకుందాం. అది పరమాత్మ. ఆ పరమాత్మలో ఒక శక్తి ఉంది. ఏదది? ఒక శక్తి అంటే ఏంటంటే ఉండడాన్ని ఆ రెండిట్లో ఏది? దాన్ని శాస్త్రాలు సత్తు, చిత్తు అన్నాయి. సత్ అంటే ఉండడం, చిత్ అంటే తెలియడం. సో, మనది 2 మనం విడతీయలేము ఆ 2. మనలో మనం ఉన్నాం మనకు తెలుస్తోంది. అలాగే పరమాత్మ లైన్‌లో కూడా సెపరేట్ చేయలేము అవి. కానీ ఏంటది సెపరేట్ చేయలేనిది? తెలుసుకోవడము, ఉండడం. అనంతంగా ఉంటూ తనని తాను తెలుసుకునేవాడు పరమాత్మ. ఇంక రెండోది లేదు. మరి అటువంటి స్థితిలో ఉన్న పరమాత్మ అది అనంతం అయినప్పుడు దానికి అవతల ఏది ఉండకూడదు. మరి ఎలా వచ్చింది ఈ విషయం అంతా? ఈ సృష్టికి ఇదంతా కూడా ఇవన్నీ ఎలా వచ్చాయి? సో, ఆ శక్తి ఉందన్నాం కదా! శక్తి అనగానే కదలిక, పవర్, ఈ మూవ్‌మెంట్. సముద్రంలో శక్తి ఉంది కాబట్టే కెరటాలొస్తాయి. స్టిల్‌గా ఉండిపోవు. సో, ఆ శక్తికి ఒక స్వభావం ఉంది. అది ఏమిటది? తాను మారకుండా అంటే మనం 2 సెపరేట్ చేయాలన్నా కదా! పరమాత్మ అలాగే కాదు. పరమాత్మ ఎప్పుడు అనంతం అది కదలదు. రెండేవి లేదు. అంచేత అలాగే ఉంటుందది. కదలకుండా మారినట్టు అనిపించడం. మారినట్టు అనిపిస్తుంది. ఒక ఆకారాలు గాని ఏదైనా సరే ఆ శక్తి అనేక రకాలుగా ఇప్పుడు సముద్రంలో కెరటం పెద్దది ఉంటుంది, చిన్నది ఉంటుంది, నురుగు ఉంటుంది, ఎత్తుంటాయి. ఇవన్నీ ఇన్ని రకాలైన మారొచ్చు. కానీ యాక్చువల్‌గా మారదు. అదే ఒక గొప్ప పారాడాక్స్. ఇది చాలా మందికి పరమాత్మలోని శక్తిని అర్థం చేసుకుంటేనే మొత్తం మనం ఏదైనా అర్థం చేసుకోగలం. అయితే మీరు చూడొచ్చు. ఏమన్నా నేను చెప్పే కవిత అనేది లేకపోతే నిజంగా నేను ఎందుకు నమ్మాలి అని ఎవరైనా ఒక రేషనలిస్ట్ అడగొచ్చు. పరమాత్మని ఆ శక్తి ఉందని, అది పాజిబుల్ అని. దానికి అబ్బాయి నువ్వే ఎగ్జాంపుల్. నీకు నీకు జ్ఞానం ఉంది. ఉండడం, తెలియడం ఉంది అక్కడ. నీ ఉండడం శక్తి అంటున్నాను. నువ్వు రాత్రి కల్లో నువ్వు మంచం మీద పడుకుండగానే నువ్వు, నువ్వు చూసే ప్రపంచం 2 వేరే బయట వస్తున్నాయి కదా! యాక్చువల్‌గా రావట్లేదు. ఏ శక్తి వల్ల వస్తుంది కల? నీలోని శక్తి వల్ల ఆకారాలు వచ్చినట్టు అనిపిస్తుంది. రైట్. సో, అదే ఆ మ కాస్మిక్ లెవెల్‌లో కనుక అయితే ఏమవుతుంది? జీవం, జగత్. అంటే మీరు, నేను ఓ పక్కనే మనం చూసే ప్రపంచం. అంటే ఆ పరమాత్మలోని అనంతమైనటువంటి శక్తి యొక్క ప్రభావం వల్ల ఇక్కడ జీవుడంటే మనందరం. మనందరం ఎరుక. మనం ఉన్నట్టు మనకు తెలుస్తుంది కదా! చిత్. ఇది చిత్ అది. ఏది మనకు జ్ఞానం ఉంది. సత్. ప్రపంచానికి జ్ఞానం లేదు. ప్రపంచం అంటే అర్థమైతేనే జడం. ఈ కుర్చీలు, చెట్లు, పర్వతాలు అవన్నీ జడం. వాటికి సత్ అది. అంటే అది ఉన్నట్టు మనకు తెలీదు. కానీ చిత్. కానీ యాక్చువల్‌గా 2 సెపరేట్ కావు. మనం అనుకున్న మొత్తం మూల సిద్ధాంతం ఏంటి? పరమాత్మలో మన ఇప్పుడు 2 సెపరేట్‌గా ఉండవు. కానీ ఒక భ్రమ ఏర్పడుతోంది. ఏంటి? నువ్వు ఇక్కడ ఉన్నావు జీవుడిగా. ఎదురుగుండా పరమాత్మ ఉంది. అంటే ఆ శక్తి వల్ల జరిగినటువంటి ఈ ఫినామినన్ అంటాం. ఈ ఫినామినన్‌లో ఏమవుతుంది? అదే శక్తి ప్రతి జీవుడి మీద ఒక తెర కప్పుతోంది. ఎందుకంటే ఎక్కడ భౌతికం లేదు గుర్తుపెట్టుకోండి. శక్తి అంటే నాన్ ఫిజికల్. ఏం లేకుండానే శక్తి వల్ల ఏమవుతుంది? ఈ జీవుల్లో ఒక రకమైన ఓ చిన్న తెర. ఏమిటది? నేను ఈ శరీరానికి పరిమితము. దాన్ని ఆవరణ అంటే అది ఆవరించింది. ఆ శక్తి ఆవరణ వల్ల వీనికి నేను శరీరానికి పరిమితం అనుకుంటున్నాడు. సో, ఎప్పుడైతే నేను పరిమితం అయ్యానో నాకు అన్యంగా ఉన్నవన్నీ కూడా అవతల ప్రపంచం అంటున్నాడు. ఈ ఆవరణ గుర్తించుకోవాలని మీకు ఇంకా తెలియాలంటే మీరు రాత్రి నిద్రపోతున్నారనుకోండి. నిద్రలో ఏమవుతుంది? ఒక రకమైన చీకటి ఆవరిస్తుంది. ఎప్పుడైతే ఆవరిస్తుందో ఏం తెలియట్లే. అది అది ఆవరణ. అలాంటిదే ఇక్కడ కూడా మొత్తం జీవుడికి ఒక రకమైన ఆవరణ వచ్చింది. సో, ఏ ఒక అనంతమైనటువంటి చైతన్యం ఉన్న శక్తి వల్ల ప్రతి జీవుడికి ఒక దాన్నే అజ్ఞానం అన్నాం.
దాన్నే వాళ్ళేమన్నారంటే అవిద్య అన్నారు. లేదా అజ్ఞానం అన్నారు. ఏమిటి అజ్ఞానం? తాను ఈ జీవం నేను అని తెలుసుకునేటువంటి, ఉండడం తెలియడం అనేటువంటి ఎరుక ఉన్నటువంటి జీవుడు జీవం లేదు యాక్చువల్‌గా. గుర్తుపెట్టుకోండి. మొత్తం అనంతం చేతుల్లోంచి మొక్క బెడిపడిపోయి నేను జీవి అవ్వలేదు. ఇదంతా అందులో మొత్తం స్క్రీన్ మీద జరుగుతున్నదే. మళ్ళీ అప్పుడు ఫిజికల్‌గా ఇది సెపరేట్ అయిపోయినా అనుకోండి. ఇలాగా మళ్ళీ మీరు గుర్తుంచుకోండి. కలలో మీరు ఎలా మీ నుంచి సెపరేట్ అవ్వలేదో ఇక్కడ కూడా అలాగే. సో, ఈ కానీ ఇంకొక అజ్ఞానం ఉంది. ఏమిటి నేను సెపరేట్ అనుకుంటున్నాను. ప్రపంచం. ఎప్పుడైతే ఈ అజ్ఞానం వచ్చిందో నేను సెపరేట్ నేను ఏమవుతున్నాను ప్రపంచంతో ఇంటరాక్ట్ చేయొచ్చు. సో, సుఖదుఖాల్లో ఇరుక్కుంటున్నాను. మొత్తం ఒక వలయం ఉంది. సో, అయితే ఈ అనంత చైతన్యం ఏ శక్తి అయితే వీడి మీద అజ్ఞానం కప్పిందో, అదే శక్తి వీడికి ఒక ప్రేరణ ఇస్తుంది. "ఒరేయ్ అబ్బాయ్! నువ్వు ఆలోచించు, నువ్వు విచారించు, విచారించి తెలుసు" అని. ఇక్కడ వ్యక్తి లేరు కదా! వాడు యాక్చువల్‌గా ఒక ఆహ్, ఆ చిత్తులో ఉంది ఇక్కడ. కానీ ఆ శక్తి ప్రభావంలో వీడి అజ్ఞానం. అదే శక్తి ఏం చేస్తుంది? ప్రేరణ చేసి "నువ్వు తెలుసుకో, నువ్వెవరో నువ్వు తెలుసుకో." అది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తుంది? ఈ సుఖదుఖాల్లో పడి కొంతకాలం విసిగెత్తి ఇంక ఇందులోనేనా దీనిలో ముక్తి అని ఏవో అని వాద్యాలు అనిపించి డ్రామా అన్నమాట. ఇదంతా డ్రామాయే. ఆ శక్తి వల్లే వీరికి ప్రేరణ జరిగి అసలు నేనెవరు? ఈ ప్రపంచం ఏమిటి? ఈ 2 ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? అని ప్రశ్నలు వస్తాయి. అది ఆ శక్తి చేసేదే ఇదేగాని. అందుకని అన్ని కోట్ల మందిలో మేము 30, 20 మంది ఉన్నాం ఇక్కడ. అందరికీ అంటే చాలా మంది చాలా పెద్ద ప్రశ్న ఏంటంటే ఎందుకు సాధన చేయడు? అందరూ ఇన్ని వేల మందున్నారు. అందరూ ఎందుకు వాళ్ళు తెలుసుకోవాలని ప్రయత్నం చేయట్లేదు? అంటే ఎవరిని బ్లేమ్ చేస్తాం? లేదు ఓట్లంబడి తింటావు, అక్కడికి పోతావు, ఇక్కడికి పోతావు, ఇక్కడికి పోతావు నువ్వు తెలుసుకోక ఎవరు చెప్తాం మనం? ఎవరిని లేదు ఇక్కడ. చూసావా అంతమంది రోడ్ల మీద తిరిగితే మనం 20 మంది వచ్చి ఇక్కడ మనం ఆత్మజ్ఞానం పొందుతున్నాం అని మనం బుర్ర అడిగేస్తున్నాం. నీది గొప్పతనం ఏం లేదు ఇక్కడ. సో, నీకు అజ్ఞానం ఎలా వచ్చిందో, ఆ అజ్ఞానం పోగొట్టుకోవాలి భ్రాంతి కూడా నీకు అలాగే వచ్చింది. అయితే ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, ఈ ఈ మనం ఏదో కారణం వల్ల మనం ఇందులో బందయ్యాం. ఇందులో ఉండి ప్రపంచంలో ఇంటరాక్షన్ వల్ల మనకి సుఖం దొరకట్లేదు. శాశ్వతమైన సుఖం దొరకట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు సుఖం ఉంటుంది. ఒకప్పుడు దుఃఖం ఉంటుంది. ఆ సుఖ దుఃఖాల్లో అప్స్ అండ్ డౌన్స్ కొట్టుకుంటున్నాం. అయితే కొంతమంది పాపం జ్ఞానులు ఏం చెప్పారంటే, కొంత తత్శాంతి వీడికి ఇవ్వడానికి ఈ సుఖ దుఃఖాలు, ఈ కరువు ఇలా అప్స్ అండ్ డౌన్స్‌ని సమానం చేయడానికి ఒక పద్ధతి చెప్దాం. అబ్బాయి నువ్వు ఇది మట్టుకి చెయ్యి అని చెప్పాం. అది నిన్న మనం డిస్కస్ చేసాం. అది యాక్సెప్టెన్స్ థియరీ. ఇందులో ఉంటేనే మొత్తం అంతా రహస్యం తెలుసుకోకపోయినా, ఈ ప్రపంచంలో ఉన్న తప్పదు కాబట్టి, నీ సుఖ దుఃఖాల్లో అప్స్ అండ్ డౌన్స్‌లో కొట్టుకుంటున్నావు కాబట్టి వాటిని సమం ఎలా ఇది యాక్సెప్ట్ చేయదా? నేను కర్తవు కాదు. నువ్వు ఈ లాజిక్ వల్ల నువ్వు కర్తవు కాదు. అవును. అంటే నువ్వు ఏం జరిగినా యాక్సెప్ట్ చేయడం వల్ల నీకు వచ్చే సుఖదుఖాలని సమభావంతోని ఈక్వాలిటీ తోటి నువ్వు యాక్సెప్ట్ చేయడం వల్ల మినిమైజ్ చేయగలుగుతావు అని మనం నిర్ణయం చేసాం. అయితే ఇప్పుడు కిరణ్ గారు స్టార్ట్ చేసిన టాపిక్ ఏంటంటే మీరు అది కాదు. ఓకే. యాక్సెప్టెన్స్ సరి ఐయామ్ పర్ఫెక్ట్. ఐయామ్ ఏబుల్ టు యాక్సెప్ట్ వాటెవర్ హ్యాపెన్స్. బట్ ఐయామ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. ఎలాగా? అసలు నాకు ఐ వాంట్ టు నో ది టోటల్ స్టోరీ బై మైసెల్ఫ్. ఎలా తెలుసుకోవాలి? అంటే ఇక్కడ అంటే దీనికి ప్రయత్నం చేయాలి అన్నాం. ఈ విషయం అంటే ఏమి చేస్తే మీకు ఈ అజ్ఞానం అజ్ఞానం ప్రక్రియలు పెట్టేదానిగా అజ్ఞానం పోతే మీకింకా ఈ బారియర్ పోయింది. అసలు మీ స్వరూపం తెలుస్తుంది. అజ్ఞానం పోతే మీ స్వరూపం తెలుస్తుంది. ఈ అజ్ఞానం పోవడం ఎలాగా? దానికి ఏం చేయాలి? దానికి చాలా మంది ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాం? తిరిగి ఎడతాడు. జనవరి 1 వైకుంఠ ఏకాదశి పెడతాడు.
లేకపోతే సినిమా పెడతాడు. అది మాత్రం వస్తాడు. గిరిప్రదర్శన చేస్తాడు. అది కటింగ్ చేయిస్తూ ఉంటాడు. అయిపోతాయని పగబడుతూ ఉంటాడు. వీళ్ళ వల్ల బాబు నోనం. వీళ్ళ వల్ల వీడు ఉంది అన్నీ చేస్తున్నాడు. వీడి ముందు వీడు పోవాలి కదా. మరి ఎలా ఈ అజ్ఞానం పోవడం? మరి ఈ అజ్ఞానం ఎలా పోవాలో ఏదైనా శాస్త్రీయ పెట్టేయా? ఏదైనా శాస్త్రీయ పెట్టేయా? మనం ఈ పుస్తకాల్లో రాసిన విచారణ చేయకపోతుంది. ఎవడు చెప్పాడు ఈ విచారణ గురించి? విచారణ చేయని ఏ శాస్త్రంలో ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? రమణ మహర్షి చెప్పారు కరెక్టే. రమణ మహర్షి చెప్పినా విచారణ చేస్తే నీకు స్వరూపం తెలుస్తుంది. ఆయన చెప్పినా కూడా ఆయన సొంతంగా చెప్పారు. ఎక్కడో చెప్పారు. ఇది ఆలోచిస్తుంటే అన్నింటికీ మనకి భగవద్గీతలో కూడా మనకి ఏమన్నా యాక్స్పెక్టల్ సర్టిఫికేట్‌కి భగవద్గీత ఫార్మ్ చేస్తుంది. తెచ్చిపెట్టుకోండి. నేను చెప్పినట్టు యాక్సెప్ట్ ది స్టోరీ మా సొంతం కాదు. చాప్టర్ 3, 27, చాప్టర్ 13, 30, చాప్టర్ 18, 65. మీరు ఉమ్మడి శ్లోకాలు మీరు చదివి అర్థం చేసుకుంటే ఇక్కడ లేదు. ఏది జరిగినా ఒక అనంతమైన శక్తి వల్ల, ఒక ప్రకృతి శక్తి వల్ల జరుగుతుంది తప్ప వ్యక్తి చూస్తున్నాను అనుకోవడం అనేది అజ్ఞానం అని చాలా స్పష్టంగా చెప్పేసారు ఆ శ్లోకాల్లో. సో, అక్కడ మన వ్యక్తిని కొట్టేసాం. కొట్టేసి ఓకే యాక్సెప్టెన్స్ ఇయ్యరు. మరి అదే భగవద్గీత ఇంకేమన్నా చెప్పిందా? ఈ ఈ అజ్ఞానం పోగొట్టుకోవడానికి. ఇది చాలా మొన్న ఒక శ్లోకంలో ఇది చాలా కవితలువే. యుద్ధయేక ఆత్మ ఆత్మ అని చాప్టర్ 6 శ్లోకం 5 నాకు పూర్తిగా రాదు ఆ శ్లోకం. చదివాను కానీ చాలా వరకు నేను మెమరైజ్ చేయలేదు. కానీ దాని ఫస్ట్ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటంటే ఆత్మనే ఉద్ధరిస్తుంది. అక్కడ మనస్సుని వాడదు. మనస్సుని మనం ఏమంటుంది? ఆత్మ ఆత్మనే ఉద్ధరిస్తుంది. ఇప్పుడు ఈ ఆత్మ నేను ఎవరికి చట్టం వల్ల డిస్కస్ చేసినప్పుడు ఈ సాధన గురించి మాట్లాడేటప్పుడు కర్మం, భక్తి, యోగం, జ్ఞానం. కర్మ, భక్తి, యోగం లేనో కూడా డైరెక్ట్‌గా ఆత్మజ్ఞానాన్ని ఇవ్వవు. జ్ఞాపకం. ఇది శాస్త్రాలు చెప్పాయి. నిజంగా అవి ఏం చేస్తాయంటే అవి మనిషిని ప్రిపేర్ చేస్తాయి. జ్ఞానానికి తయారు చేస్తాయి. ఓకే. అంటే చివరికి చెప్పింది యోగం. యోగం అంటే అది తనంగా యోగం. ఆ యోగంలో ఏంటంటే అక్కడ చిత్తశుద్ధి చిత్తముక్తి నిరోధకం చేసి సమాంతర వెళ్ళి ఒక రకమైన స్థాయికి చేస్తే ఆ స్తోత్రం ఎందుకు కొత్తవాడు. కానీ అది ఆత్మజ్ఞానాన్ని ఇవ్వదు. అది ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకుంటుంది. అవన్నీ తీసుకోమని. అయితే మన జ్ఞానంలో మన ఇద్దరు కొడుకులు మనం అది వాడు యోగంతో కూడా జ్ఞానం కాదు. జ్ఞానం చేసేది జ్ఞానభ్రామం. జ్ఞానభ్రామం. అంటే ఇక్కడ జ్ఞానభ్రామం అంటే ప్రతి వాళ్ళకి ఎరుక ఉంటుంది కదా! ఆ ఎరుకని అలాగా అబ్జర్వ్ చేస్తూ ఉంది. అంటే అవేర్‌నెస్ అబ్జర్వింగ్ హ్మ్. అయితే దీన్ని శాస్త్రంలో అయితే ఇక్కడ చెప్తున్నారు కదా! ఈ పద్ధతి. ఈ జ్ఞానధ్యానానికి శాస్త్రంలో ఎక్కడైనా అంటే ఇక్కడ నాకు తెలియదు. ఏదది ఇద్దరే ఆత్మను. ఆత్మనే ఉద్ధరిస్తుంది. ఇది ఎలా ఈ స్టేట్‌మెంట్‌ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆత్మ అంటే ఏంటి? ఆత్మని 3 రకాలుగా వాడతాం. నిద్రాత్మ, ప్రత్యేగాత్మ, పరమాత్మ. మీరు ఏ పుస్తకాలు చదివినా ఈ 3 పదాలు కనపడతాయి. కానీ ఇందులో ఏ ఆత్మ గురించి ఆయన నాకు తెలుసు. అందుకే ఆత్మనే పొందుతారు. ఏ ఆత్మ ఉద్ధరిస్తుంది. ఓకే. వెరీ అసలు ఆత్మ అంటే మనం చాలా పుస్తకాల్లోనూ ఈ మాటలను సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏమీ అర్థం కాదు. అసలు ఆత్మ అంటే ముందు ఫస్ట్ లెటర్స్ ఈ ఆత్మ అంటే మనందరికీ ఆత్మ ఉందని మనంతా అని అనుకోదు. ఆత్మలోకి వెళ్ళిపోదాం ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా! అసలు ఆత్మ అంటే ఏంటి? ఉండడం తెలియడం.
ఆత్మ అంతే కానీ ఒకటి. ఇప్పుడు ప్రతి వాళ్ళు నేను అనుకుంటాం కదా! నేనున్నట్టు మనకు తెలుస్తది. దాన్ని ఎరుక అనొచ్చు. అంతే కదా! కానీ అది సబ్‌స్ట్రాటమ్. దాని ప్రాపర్ ఎగ్జాక్ట్‌గా దానికి అన్యంగా ఇంకేం ఉండకూడదు. జస్ట్ ఉండడం తెలియడం. మీరు ఎవరి మట్టుకు వారు గుర్తించొచ్చు. యూ జస్ట్ ప్లీజ్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. యువర్ ఫీలింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ అవేర్‌నెస్. ఉండడం, తెలియడం. ఇది ఎవరి మట్టుకు వాడికి తెలుసు కదా! నేను అనుకుంటున్నాం కదా! అది యాక్చువల్‌గా ఆత్మ అంటే. మరి ఈ 3 పదాలేమిటండి? మిథ్యాత్మ ఏంటి? ప్రత్యేగాత్మ అంటే ఏమిటి? పరమాత్మ ఏమిటి ఈ 3 డెఫినిషన్స్? మిథ్యాత్మ అంటే ఈ ఆత్మకి మిథ్య అంటే అర్థం ఏంటంటే ఉంది కానీ లేదు. ఉంది కానీ దానంతలో అది లేదు అని. అది మిథ్య. ఈ మిథ్యాత్మ అంటే ఈ ఆత్మకి మిథ్య ఒకటి చేస్తున్నారు. ఏంటది? మనం ఏమనుకున్నాం? ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే శరీరం ఫస్ట్‌ది. మీకు తెలిసేది. మీకు తెలిసేది ఏది మీరు కాదు. చూసేది అలాగే చూడడం కాకుండా మీకు తెలిసేది. మీరు చూసేది, మీకు తెలిసేది ఏది మీరు కాదు. ఈ డెఫినిషన్ అర్థమైందా? నేను అని అనుకుంటున్నాను కదండీ! మరి అక్కడ ఇంకా తెలిసేది, చూసేది అంటే అవి ఆబ్జెక్ట్‌లవుతాయి. అర్థమైంది కదా! అవి ఆబ్జెక్ట్స్ అయితాయి కాబట్టి యూ ఆర్ ప్యూర్ సబ్జెక్ట్. ప్యూర్ సబ్జెక్ట్ వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్. దట్ ఈస్ ఆత్మ. అది ఎలాగా? ఎలాగా? ఇప్పుడు ఈ టేబుల్ ఉంది. నేను చూస్తున్నాను. అది కాదు. సో ఆబ్వియస్. నాకు కాలుంది. కాలు చూస్తున్నాను. కానీ తెలుస్తోంది కూడా. రిజల్ట్. ఏదైనా యాక్సిడెంట్‌లో కాలు తీసేస్తే కానీ నేనున్నాను. కాలిపోవచ్చు. కానీ నేను ఉంటాను. అలాగే శరీరంలో ఏ భాగం తీసేసినా కూడా నువ్వుంటావు. అది ఆబ్జెక్ట్ అది పోతుంది. కానీ ఇవన్నీ చూస్తున్నావు. నీకు తెలిసేవి కూడా ఉన్నాయి. ఏది? నీ గుండె ఉంది. గుండె చూడవు. కానీ తెలుస్తుంది నీకున్నట్టు. ఇంకా లోపలికి వెళ్ళు. మనసంటే ఏమి లేదు మైండ్. ఆలోచన. మనసనేది వేరే పదార్థం లేదు గుర్తుపెట్టుకోండి. ఈ పదం చాలా మంది వాడతారు. మనసంటే ఏమీ లేదు. ఆలోచన లేకపోతే మనసు లేదని అర్థం. అంటే మైండ్ అంటాం. సో, నీకు అక్కడ అనేవున్నాయి అక్కడ. ఆలోచనలు అనేక స్థాయిలున్నాయి. మీకు ఆలోచనలు, ఎమోషన్స్, సుఖదుఖాల భావాలు ఇవన్నీ మీకు తెలిసినాయి గాబట్టి అవన్నీ ఆబ్జెక్ట్సే. వీటన్నింటిని తెలుసుకుంటున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఆత్మ. ఇంక దాన్ని తెలుసుకునేది వెనక్కేది లేదు. అది. ది కండిషన్ ఈస్ ఇంక దాన్ని తెలుసుకోవడానికి వెనకాల ఏది లేదో అది ఆత్మ ప్రాపర్. రైట్. ఇప్పుడు మనం ఆత్మ ప్రాపర్ తెలుసుకున్నాం కాబట్టి, ఎవరైనా ఇప్పుడు మనం మిథ్యాత్మ అని ఏమిటి? ఈ ఆత్మ మిథ్యాత్మ ఏంటంటే ఒక కుర్రాడు వాడు ఎక్కడి నుంచో వస్తున్నాడు. ఒరేయ్! ఎక్కడి నుంచి వస్తున్నావురా అంటే నేను స్కూలుకెళ్ళి వస్తున్నాను అన్నాడు. నేను స్కూలుకెళ్ళి వస్తున్నప్పుడు వాడి శరీరాన్ని కూడా కలుపుకున్నాడు. వాడు ఆత్మ చెప్పట్లేదు. నేను శరీరాన్ని కూడా కలుపుకొని చెప్తున్నాడు కాబట్టి అది మిథ్యాత్మ. ఎందుకంటే శరీరం కూడా కలిపాడు. సో, వాడు నేనే అన్న పదంలో శరీరం కూడా కలుపుకున్నాడు. అది మిథ్యాత్మ. అలా కాకుండా ఒక రకమైన విశ్లేషణ చేసుకొని, నేను కాలు కాదు, నేను చేతులు కాదు, నేను గుండె కాదు, నేను ఆలోచనలు కాదు, నేను భావాలు కాదు. అంటే ఏంటంటే వెనక్కి వెళ్ళడం. వెనక్కి వెడుతున్నావు. అంటే ప్రత్యక్ అంటాం. దానికి వాడు సంస్కృత పదం అంటే ప్రత్యక్ చేసుకోవడం. ఇవన్నీ చేసి మీరు వెనక్కెడుతున్నారు. ఇంకా వెనక్కెళ్ళడానికి వీలైనటువంటి సబ్జెక్ట్ ఏదైందో అది ప్రత్యేగాత్మ. సో, ప్రత్యేగాత్మ అంటే ఏమిటనమాట? నీకు తెలిసేవి, నువ్వు కానివి వాళ్ళు ఒకే పదం వాడతారు పుస్తకాల్లో అనాత్మ అని. అది ఆత్మ కాదు అనాత్మ అంటాడు. సో, ఆత్ ఈ ఆత్మకి తెలిసేవన్నీ ఏ ఆబ్జెక్ట్ అయినా అనాత్మ. అంటే 2 బాక్సుల్లో వేస్తే ఒకటే ఒకటి మిగతా 99% అనాత్మ ఆబ్జెక్ట్స్. సో, అది కూడా మొత్తం కలిపితే అవన్నీ సెపరేట్ చేసుకొని వెనక్కెడితే ఏ ఆత్మ అయితే ఉందో అది ప్రత్యేగాత్మ. సో, అక్కడ ఇంకా ఆబ్జెక్ట్ లేదు. కానీ అక్కడ చిన్న కానీ ఇక్కడ దాని స్వభావం ఏంటది?
అది పదార్థం కాదు. మిగతావన్నీ ఆబ్జెక్ట్స్ అంటే పదార్థాలు. పదార్థాలకి ఆకారాలుంటాయి. దానికి ఆకారం ఉండదు. ఈ ప్రత్యేగాత్మకి ఆకారం లేదు. ఎప్పుడైతే ఆకారం లేదో అది ఆకాశంలాగా అనంతం. అది పరమాత్మ. అంటే ఇప్పుడు ఆకాశం ఉంది. అనంతం గదా! దానికి ప్రారంభం లేదు, అంతం లేదు. కానీ ఆకాశానికి తను ఉన్నట్టు దానికి తెలీదు. అది జడం. ఎప్పుడైతే ఆకాశం మీ దృష్టిలోకొచ్చిందో, మీ జ్ఞానంలోకొచ్చిందో అంటే అనంతమైన ఆకాశం తనకు ఉన్నట్టు దానికి తెలుస్తోంది. అది పరమాత్మ. సో, పరమాత్మని మీకు కొంచెం ఊహలో తెచ్చుకోవాలంటే ఏమిటి ఎలా అంటే, అనంతమైన ఆకాశం తాను ఉంటూ తాను గుర్తిస్తే, తను ఉన్నట్టు తాను తెలుస్తూ ఉంటే అది పరమాత్మ. అయితే ఇప్పుడు ఈ శ్లోకంలో ఆత్మని ఆత్మని గుర్ ఆత్మని ఆత్మే ధృక్కరించాలి అని కదా స్టేట్మెంట్. ఇందులో ఏ ఆత్మ ఏ ఆత్మను ధరిస్తుంది? ఇది మనకు ప్రశ్న. ఇప్పుడు ఏమనుకున్నాం ఇప్పుడు ఎలాగా ఆటోమేటిక్‌గా మిథ్యాత్మ ఎలాగా ప్రశ్న లేదు. ఇంకా ప్రత్యేగాత్మ ఉంది. సో, ఈ ప్రత్యేగాత్మ దగ్గరికొచ్చిన తర్వాత ఈ ప్రత్యేగాత్మ తాను యాక్చువల్‌గా పరిమితం కాదు. అనంతమైన పరిమితి లేనటువంటి అనంతమైన చైతన్యాన్ని అని గుర్తించాల. అంటే ఇక్కడ ఈ గుర్తించాలి అనేటువంటి ప్రేరణ ఎక్కడి నుంచొచ్చింది? మనం అనుకున్నాం ఇందాక అనంతమైనటువంటి పరమాత్మలోని శక్తి ప్రేరణ వల్లే వస్తుంది. అంటే పరమాత్మ ప్రేరణ వల్ల ఈ ప్రత్యేగాత్మ ఏం చేస్తుందంటే అలాగ తన్ను తాను అబ్జర్వ్ చేసుకుంటూ, తన్ను తాను విచారణ చేసుకొని, దానికి విశ్లేషణ చేసుకొని, ఓహోహో! నేను పదార్ నేను పదార్థాన్ని కాదు. అంచేత నాకు ఆకారం లేదు. సో, ఆకారం కాబట్టి లేదు కాబట్టి నేను అనంతమైనటువంటి ఇదేని అని అనుభవపూర్వకంగా, అనుభవపూర్వకంగా గుర్తిస్తే వాడు శరీరంలో ఉన్నా కూడా ముక్తుడవుతాడు. అప్పుడేం మాయమైపోడు. అప్పుడు ప్రపంచం మాయమైపోదు. వీడి శరీరం ఉంటుంది. అన్నీ అలాగే ఉంటాయి. కానీ రహస్యాన్ని గుర్తిస్తాడు. ఎలాగా? అనుభవపూర్వకంగా గుర్తిస్తాడు. సింపుల్ అండి. అవేర్‌నెస్ సెపరేట్ అయిపోతుంది. సెపరేట్ అంటే ఫిజికల్ కాదు. శరీరాన్ని దాటి సింపుల్. అది ఆల్రెడీ వ్యాపించే ఉంది. యాక్చువల్‌గా అనంతమైనటువంటి చైతన్యం ఎప్పుడు మనం అనుకున్నాంగా మొట్టమొదట. అది అది ఏదో ఇదైపోయి, ఇడిపోయి, మొక్కయిపోయింది అవ్వలేదు. నో. వీడు మంచం మీద పడుకున్న జ్ఞానమే రెండిళ్ళ కింద మెలకువ రాగానే ఓహో! ఏమి లేదు. నేనే ఉన్నానిక్కడ. అని మనం గుర్తిస్తున్నాం. అది కలలో వెళ్ళి ఎలా గుర్తిస్తున్నామో మెలకువలో మెలకువలో కూడా అయి ఒకటి తేడా ఏమిటంటే కళకి, మెలకువకి చాలా అంటే మన కళ ఎగ్జాంపుల్ చెప్తాం. అసలు ఇప్పుడు మన కిరణ్ గారు చెప్పిన 3 స్థాయిలు అది చాలా ఇంపార్టెంట్. ఆ అనంతమైనటువంటి శక్తి ఉందనుకున్నాం. అనుకున్నాక పరమాత్మలో అది మీరు ఇక్కడ అది ఇక్కడ ఏం చేస్తుంది? తనే మారట్లే. మారకుండా ఆ శక్తే. రెండోది గుర్తుపెట్టుకోండి. మ్యాటర్ లేదిక్కడ. మారకుండా తన మీద తాను దప్పిడి కప్పుకుంటారు. దప్పిడి ఫిజికల్ కాదు. పూర్తిగా గాఢ నిద్ర. గాఢ నిద్రలో ఏముంది? గాఢ నిద్రలో నువ్వున్నావు. ఎందుకంటే జ్ఞానం ఉంది. ఎరుక ఉంది. కానీ మేఘం కప్పేసింది. పూర్తిగా కప్పేసింది. తెలియట్లేదు ఇంకేమి. కానీ ఉంది. ఎందుకంటే లేచిన తర్వాత బాగా నిద్రపోయాను. అప్పుడు తెలియట్లేదన్నావు. ఇప్పుడేమీ తెలియట్లేదన్నావు. ఆ తెలియట్లేదని ఎలా తెలిసింది నీకు? జ్ఞానం గుర్తుపెట్టుకో. ఆ తెలియట్లేదు అని ఎలా తెలిసింది లేకపోతే? సో, జ్ఞానం ఉంది అప్పుడు కూడా. కానీ జ్ఞానంలో అక్కడేమన్నా అప్పుడు కూడా జ్ఞానంలో శక్తి. ఒకటి గుర్తుపెట్టుకోండి. జ్ఞానం, శక్తి 2 సెపరేట్ చేయలేం. సో, ఆ జ్ఞానంలో శక్తి ఏం చెప్తుంది అప్పుడు? ఒక స్వభావం అది. అంటే స్వభావం అంటే ఎందుకని నిన్న ఒకాయన చాలా గట్టిగా బాధించారు ఫోన్‌లో. ఎందుకు చేయాలండి ఇవన్నీను? అసలు ఎందుకు జరగాలి? తిన్నగా కూర్చోకూడదా కుర్చీలో ఎందుకు ఇవన్నీ? దాని స్వభావం. అంటే స్వభావానికి కారణం ఉండదు. అగ్ని కాలుస్తుంది. కారణం మరి కారణం చెప్పలేము. సో, ఒకటి చెప్పొచ్చు. ఈ శక్తికి మారకుండా మారినటువంటి స్వభావం ఉంది అన్నాం.
ఆ స్వభావం లేదనుకోండి, అదేంటిది రాయే. అప్పుడు పరమాత్మ రాయి అయిపోతాడు. రాయికి దానికి తేడా ఏంటి? దేర్ ఇస్ నథింగ్. బ్లాక్ హోల్ అయితే వాటెవర్ ఇట్ ఈస్. కానీ అలా కాదది. శక్తి ఉంది. ఆ శక్తి వల్ల ఇది ఉంది. స్వభావం వస్తది. స్వభావం అన్నప్పుడు మూవ్‌మెంట్ వస్తుంది. ఈ శక్తి వల్ల. మూవ్‌మెంట్ ఉన్నప్పుడు ఒకే డైరెక్షన్‌లో వెళ్తానని చెప్పడానికి లేదు నువ్వు. మూవ్‌మెంట్ అనగానే ఇట్ మైట్ బి అప్ ఆర్ డౌన్. అందుకనే పాజిటివ్, నెగెటివ్. అందుకనే సుఖం, దుఃఖం. అందుకనే ప్రపంచంలో అది 2 ఎప్పుడుగా మీకు ప్లస్, మైనస్ లేకపోతే బ్యాటరీ ఏది? మొత్తం ప్లస్ అయితే బ్యాటరీ వస్తదా? ఇందాక నుంచి తంటాలు పడుతున్నాం మనం. ప్లస్, మైనస్ అంతర్గతం దాంట్లో అది. సో, నిద్రలో మొత్తం కప్పేసింది. రైట్. కొంచెం తెరిచింది. అదే శక్తి. ఇంకెవరు రాలేదు. అదే తానే కొంచెం తెరిచింది కళ. అంటే సహం, ఎరుక, సహం ఇది. కానీ అక్కడ స్వతంత్రం లేదు. జ్ఞానం పూర్తిగా ఎక్కువ లేదు కాబట్టి. అంతే మీరు కళలో ఏం చేయలేరు. కళ చూస్తారంతే. ఏమీ చేయలేరక్కడ. నిద్రలో అలాగే చేయలేం. కలలో కూడా ఏమి చేయలేం. ఎందుకంటే అక్కడ జ్ఞానానికి ఇది లేదు అక్కడ. మెలుకువ వచ్చింది. మెలుకువ అంటే అర్థం మెలుకు కళకి మెలుకు తేడా ఏంటి? జ్ఞానం ఇవన్నీ పర్సెంటేజ్‌లు. అక్కడ 0 శక్తి అయితే ఇలాగ. ఇక్కడేమో 50, 50 కళలో. అక్కడ 80, 20 అనుకున్నాం. బాగా మెలుకువొచ్చింది. అప్పుడు అక్కడ జ్ఞానం ఎక్కువుంది. అంటే అక్కడ ఏదైనా సాధారణ విచారణ ఏదైనా సాధ్యం. ఈ 3 కూడా యాక్చువల్ కాదు. 3 గుర్తుపెట్టుకోండి. ఆ అనంత చైతన్యంలో మారినట్టు కనబడేవి ఈ 3 కూడా. ఈ 3 అవస్థలు కూడా. ఈ 3 అవస్థలకి అవతల వేరే 4 అవస్థ లేదు. ఒకే చైతన్యం ఇలాగా ఆ శక్తి వల్ల మారినట్టు అనిపిస్తుంది మనకి. సో, మెలకువలో జరిగినంతా కూడా మాయ యొక్క ఆ శక్తి యొక్క ప్రభావం. అంటే కలలో శక్తి వల్ల కలలో వస్తుందని అంటున్నాం కదా! అలాగే మీ మెలకువలో ఇవన్నీ కూడా ఆ శక్తి వల్ల వస్తున్నాయి. నువ్వు అక్కడ ఏం లేదక్కడ. కలలో ఇక్కడ కూడా అదే శక్తి ఆపరేట్ అవుతోంది. సో, అయితే ఈ కలలో కూడా మెలకువలో కూడా నువ్వు సత్యం గుర్తించాలి. అంటే ఈ విశ్లే ఈ విచారణ ద్వారా ఈ మొత్తం రహస్యాన్ని గుర్తించి నువ్వు విచారణ చేసుకొని, నీ ఆత్మ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించి, విచారణ చేసుకొని, దాని అసలు రూపం ఇది. ఓహో! అనంతమైనటువంటి ఇది అని గుర్తుపెట్టుకోండి. యూ కెన్ ఫీల్ ఇట్. ఇదంటే ఇట్ ఇస్ నాట్ ఎ బుకిష్ స్టేట్మెంట్. దేర్ ఆర్ పీపుల్ హూ హావ్ రియలైజ్డ్ దట్. దానివల్ల ఏమీ అయిపోదు. ఏమీ మార్పు రాదు. కానీ ఫ్రీడమ్. యూ గెట్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఎవ్రీ అసలు అంతవరకు ఉన్నటువంటి జడం అది అది ఎలా జరుగుతుందో చెప్తాను. అది కూడా యాక్చువల్‌గా 10 నిమిషాలు చెప్పాలది. అది ఎందుకంటే ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఎందుకొస్తుందంటే ఇప్పుడు వ్యక్తి ఉన్నాడండి. ఈ రమణ శర్మ ఉన్నాడు, లేకపోతే ఎక్స్, వై ఉన్నాడు. ఈ వ్యక్తి ఏమిటండి? వీడి సబ్‌స్ట్రాటం ఏంటి? ఉండడం తెలియటం. కానీ అదే ఆ పరమాత్మైన శక్తి వల్ల నువ్వు జన్మ అంటావు. ఎన్ని జన్మలో అనకండి. అన్ని జన్మల్లోనే ఎక్కడైనా ఆ శక్తే. వ్యక్తి లేడు. ఏం చేస్తుంది ఆ శక్తి? వీడికి ఆలోచనలు ఇస్తుంది. ఎవరికి? ఈ జీవుడికి ఆలోచన. ఏమిటి? లేచి వెళ్ళరా, కొబ్బరి చెట్టుకెళ్ళు, కొబ్బరికాయ తీసుకో, లేకపోతే ఊర్లోకెళ్ళు, అది తిను, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. ఆలోచనలు ఆ శక్తి వల్ల ఈ జీవుడికొస్తాయి. వాడు యాక్షన్స్ పనులు చేస్తాడు అనుకున్నాం. పనులు చేస్తాడు. ఆ పనులు చేసినవన్నీ అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోవు. ఒక అక్యుములేట్ అయిపోతాయి. ఇంప్రెషన్స్ అక్యుములేట్ అయిపోతాయి. మనం చేసిన పనులు ఎక్కడికి వెళ్ళిపోవు. అన్నీ మన అకౌంట్‌లో అక్యుములేట్ అవుతూ ఉంటాయి అక్కడ. ఇడిచి మనం కొన్ని, కొన్ని పైనున్నయి గుర్తుకొస్తాయి. కొన్ని లోపల మడ్డిగా తయారవుతుంది. అంటే ఒక రకమైన వ్యక్తిత్వం. ఈ యాక్షన్స్ ప్ర ఇంప్రెషన్స్ వల్ల ఒక ఒక స్ట్రక్చర్ బిల్డ్ అయింది. ఆ స్ట్రక్చర్‌కే మనం సుబ్బారావు, వెంకట్రావు అని పేరు పెడుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఆలోచనలు వేరు కాబట్టి, చేసే పనులు వేరు కాబట్టి, వ్యక్తిత్వాలు అన్నీ వేరుగా ఉండేవి. అదే మాయే విచిత్రం. ఒక వ్యక్తికి మనం అనుకున్నా కూడా అందరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. ఎన్ని కోట్ల మంది ఉన్నా సరే, ఎంత వేరేగా ఆలోచించండి అది.
ఎందుకంటే ఈ ఒకడికొచ్చిన ఆలోచన వేరు, ఒకడికొచ్చిన ఇది వేరు. ఒకటే కాలిప్పుడు అది. కానీ అక్కడ ఒక యూనిట్ ఏర్పడింది. అయితే ఏంటనమాట, ఏమిటి బేసిక్‌లో ఆత్మ ఉంది. దాని మీద ఒక స్ట్రక్చర్ ఉంది. ఒక రాశి, ఒక మూత ఆఫ్ వాసనాస్. దాన్ని వాసనాస్ అంటారు మన వాళ్ళు టెక్నికల్‌గా. అంటే మీ ఆలోచనలన్నీ కలిపి అవన్నీ కూడా పైపైని కాకుండా లోపల లోపల పొరల కింద ఏర్పడిపోయి ఒక వ్యక్తి తయారు. సో, ఎవరికైనా సాధన అంటే ఏమిటంటే ఏం జరుగుతుంది అంటే, ఈ విచారణ వల్ల ఈ ఈ విచారణ అంటే ఏంటనుకోండి, మళ్ళీ ఆత్మ అంటే నీ అవేర్‌నెస్‌ని బయట ఎక్కడా లేదు. బయట దొరకదు. గుర్తుపెట్టుకోండి. నీకు ఆత్మజ్ఞానం బయట దొరకదు. నిన్ను దాటి దొరకదు. నీ ఎరుకని దాటి దొరకదు. నువ్వేదైతే ఉన్నావో ఎరుక నేను అని ఫీల్ అవుతున్నావో దాన్ని దాటి ఎక్కడా దొరకదు. అందులోనే దొరుకుతుంది. ఎంతవరకు దాన్నే అబ్జర్వ్ చేయాలి. ఓకే. దాన్నే అలా అబ్జర్వ్ చేస్తుంటే ఎలాగా? ఎలా పోతుంది ఈ మూత? ఏం జరుగుతుందక్కడ? ఏం జరిగితే అది ఎందుకంటే ఇవన్నీ కరిగిపోయి ఇంక వాటి ప్రభావం అంటే వాటి ప్రభావం లేకుండా ఇంకా ప్యూర్ అవేర్‌నెస్‌గా మిగులుతాడు వాడు. అంటే అప్పుడు వ్యక్తి ఉంటాడు. బాడీ ఉంటుంది. కానీ వాసనల యొక్క ప్రభావం వాటి మీద ఉండదు. అది ఎలా పోతుంది? మీరు అడగచ్చు ఒక ఏవండీ నేను అని ఒక అబ్జర్వ్ చేస్తున్నాను. ఐ యామ్ అబ్జర్వింగ్. ఆత్మనే. ఆత్మని ఆత్మనే అవేర్‌నెస్‌నే అబ్జర్వ్ చేస్తాను. అలా చెయ్యమన్నాడు. ఏ ఏవండీ అక్కడ ఏమి చెయ్యట్లేదు కదా! ఒక్క ఆత్మ అబ్జర్వ్ ఏం జరుగుతుందక్కడ? ఏం జరిగితే ఏమి జరగకుండా పోయేటప్పుడు మార్పు ఎలా వస్తుంది? ఇక్కడేమి జరగట్లేదు కదా! జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నావు. మార్పు ఎలా వస్తుంది? వీరికి మూజీ మూజీ వచ్చినప్పుడు నేను కాగితం మీద రాసిచ్చాడు. మా ఇంటి పక్కన సత్సంగం జరుగుతుంది ఆయనకి. ఈ ఎగ్జామ్ రాసి కాగితం మీద రాసి చాలా ఆనందపడిపోయాడు. ఏంటంటే ఆత్మ విచారణ ఎలా పనిచేస్తుంది? వాసనాక్షయానికి ఒక క్యాసెట్ ఉంది. వీడియో క్యాసెట్. మనం ఇదివరకు వీడియో క్యాసెట్ ఉండేవాళ్ళం కదా! ఆ వీడియో క్యాసెట్‌లో మనం ఏం చేస్తున్నాం సినిమా అని రికార్డ్ చేస్తున్నాం. మొత్తం అంతా రికార్డ్ ఫుల్లు. సో, వీడేంటంటే వీడు ప్రత్యేగాత్మ ప్లస్ టోటల్ పర్సనాలిటీ ఈజ్ దట్ వీడియో క్యాసెట్. అంటే అన్ని ఇంప్రెషన్స్ అన్నీ రికార్డ్ అయినాయి. అంతే కదా! చిన్నప్పుడు అన్నీ జరిగినవి ఉన్నాయి. ఈ క్యాసెట్ ఏం చేసామంటే వీడియో రికార్డర్‌లో పెట్టాం. ఈసీఆర్‌లో. పెట్టి టీవీకి కనెక్ట్ చేసాం. టీవీ స్క్రీన్ బ్లాంక్‌గా ఉంచాం. ఇంక అక్కడికి మళ్ళీ అక్కడ సినిమా ఏం రన్ అవ్వదు. అంటే అక్కడ ఆలోచనలు నువ్వు చేయట్లేదు ఇక్కడ. చేసి రికార్డ్ నొక్కు. ప్లే కాదు. రికార్డ్ నొక్కితే ఏమవుతుంది? ఆ బ్లాంక్ స్క్రీన్ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ క్యాసెట్‌లోనే జరిగిపోతూ ఉంటుంది. మీరు చూడండి అబ్జర్వ్ చేయండి డైరెక్ట్‌గా. బ్లాంక్ స్క్రీన్ రికార్డ్ అవుతూ ఉంటుంది. క్యాసెట్‌లోనే జరిగిపోతుంది. క్యాసెట్ పూర్తి అయిపోగానే వీడికి జీవన్ముక్తి వస్తుంది. అంటే మీరు ఆత్మ విచారణ చేస్తుండగా అలా ఏమవుతుంది? ఏం అవ్వదు అనుకుంటారు. ఏమి కనపడదు. కానీ కానీ కొంతమంది అడుగుతారు వాళ్ళు నన్నే యాక్చువల్‌గా ఎలాగంటే ఈ వాసనలు ఈ కొన్ని ఉన్నాయి నాకు. ఎలా పోగొట్టుకోవడం వాటిల్ని? నాకు కొన్ని దురలవాట్లున్నాయి. లేకపోతే చెడ్డ ఇది ఉన్నాయి. ఎలా పోగొట్టుకోవడం? దాన్ని పోగొట్టుకోవడానికి "ఒరేయ్ అబ్బాయి తప్పురా! నువ్వు చేయకూడదురా! స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్" అని అని ఊదగొట్టేస్తే అవ్వదు. జరగదది. మరి ఎలాగా? అంటే నువ్వు దాన్ని డైరెక్ట్‌గా టాకిల్ చేసి చెరగొట్టలేవు. ఇవన్నీ ఏదైనా సరే మనిషి వాడికంతా అలవాటైపోయింది వాడికి. వాడికి వాడికి నువ్వు పనిష్మెంట్ ఏస్తానికి జైల్లో పెట్టినా వాడు వచ్చి మళ్ళీ నాటకం చేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు కదా! నీ పనిష్మెంట్ మార్పు తీసుకురావట్లేదు. టీచర్లు రావట్లేదు. ఏం చేస్తే వాడిని వాడే భరించుకోవాలి. ఎలాగ ఇది ఏమవుతుంది?
ఈ విషయాలు చేస్తుంటే వాడు విజయవాడలో స్టాప్ అయిన బస్సు హైదరాబాద్ బయలుదేరితే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న కొద్దీ విజయవాడ దూరం అయిపోతుంది. విజయవాడ దూరం అవ్వడానికి ప్రయత్నం చెయ్యక్కర్లేదు. ప్రత్యేక ప్రయత్నం చేసిన విజయవాడకి దూరం అవ్వవు. నీవు అక్కడికి వెళుతూ ఉంటే దూరం అవుతుంది. ఈ ఆత్మ విచారణ, ఈ విచారణ చేస్తూ ఉంటే మనుషుల్లో అటువంటి ఈ ఎక్కిమిలేటువంటి వాసనలు కరుగుతాయి, స్లోగా పోతాయి. మీకు ఒక ఏడాది, ఒక 6 నెలలు చేయండి. మీలో మార్పు మీరు గ్రహిస్తారు. అది నేను అనుభవంగా చెప్తున్నాను. నాకు మార్పుని విచారణ చేసింది అంటే తృప్తి అవ్వకపోయినా చాలా విషయాల్లో ఎన్ని మార్పులు వచ్చాయంటే గొప్ప ఆశ్చర్యపోతావు. నీకు అనుభవం వస్తుంది అది. సో నీకు తెలియకుండా నీలో మార్పు వస్తుంది. ఆ మార్పు ఎవరు బయట ప్రీచింగ్ వల్ల కానీ, పుస్తకాలు చదవడం వల్ల కానీ, దేని వల్ల రాదు. ఇది ఒకటే మార్గం. అదే పట్టు విడవకుండా నువ్వు ఏదో కాలక్షేపానికి అంటే మిగతా వ్యవహారాలు అంటే అందులో మళ్ళీ అట్లా వ్యక్తి లేదు. ఆ తీక్షణతను ఇచ్చి కూడా పరమాత్మ ఆ శక్తి ఇవ్వాలి. ఆ శక్తి ఏం చేస్తుందంటే అన్నీ కట్టిపెట్టాయి పై కూర్చో అని చెప్తే అలా కూర్చుంటాయి. ఒకప్పుడు ఎఫ్డ్‌గా ఒక సడన్‌గా ఏమిటవుతుంది మీరు అడగొచ్చు. ఏమిటండి? ఫస్ట్ ఇండికేషన్ ఏమిటి? ఈ విచారణ అంటే నీ ఎరుకని నువ్వు అలా గమనిస్తూ ఉంటే ఏమీ అవ్వట్లేదని భయపడు. చాలా మందికి ఇదే దానివల్ల ఏమవుతుందని అది నమ్ము. నువ్వు అలా చెయ్యి. చేస్తే ఎంత ఎంత తపనతో చేస్తే అంత త్వరగా రిజల్ట్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే నీ ఎరుక అంతవరకు ఈ శరీరంలో ఆత్మ ఉందండి. శరీరంలో ఎరుక ఉందనుకుంటావు. ఆ తర్వాత ఒక స్టేజ్‌లో సడెన్‌గా ఎరుకలో శరీరం ఉందని తెలుస్తది నీకు. ఎరుక అనేది శరీరంలో కాదు, శరీరం మొత్తంలో వ్యాపించుంది. ఇప్పుడు నేను చూస్తున్నానంటే మీరందరూ చూస్తున్నారని ఆ ఎరుకలోనే ఉన్నారు. నా శరీరం ఉంది. మీ శరీరాన్ని ఎరుకలో ఉన్నాయి. ఎరుకెప్పుడు ఆకాశాలు కొత్తగా వ్యాపించే ఉంది. ఓన్లీ గుర్తించాలి. ఇదివరకు ఏం గుర్తిస్తున్నాను? లోపలికెళ్ళిపోవడం, లోపల అంతర్ముఖం టెక్నాలజీ అంతర్ముఖం ఏంటి నా మొహం? ఏమి లేదు అంతర్ముఖం అనేది. బయటికెళ్ళకపోతే అంతర్ముఖమే. అంతర్ముఖం అనేది ఏం లేదు యాక్చువల్‌గా. అడిగారు అంతర్ముఖం అంటే బయటికెళ్ళకపోవడమే. అయితే ఈ విచారణలో ఈ ఈ విష్ ఈ ఈ ఆత్మని పరిశీలించేటువంటి విచారణలో ఒక సమస్యలు వస్తాయి. ఏమిటి? అవి తెలుసు. అవి జస్ట్ ఊరికే ఒక మొట్టమొదటి వచ్చే ఆలోచన. రెండోది నిద్ర. అదేమిటంటే అది మనస్సు ఎలాంటంటే అది ఇటెడితే అటెళ్ళిపోతుంది. అటెడితే ఇటొస్తుంది. మీరు ఆలోచనలు ఆగిపోయాయి. ఆలోచనలు వస్తాయి. కొత్తలో వస్తాయండి. చాలా మంది ఏం చేస్తారంటే అవి కంట్రోల్ అయ్యేదాకా చేయరు వీళ్ళు. ఆలోచనలు వచ్చేస్తున్నాయి. రాని డోంట్ వర్రీ. ఆలోచన వచ్చి అర్జెంట్‌గా బాత్రూమ్‌కెళ్ళాలని ఆలోచన అయితే వెళ్తావు. అది యాక్షన్. అవి కాకుండా మిగతా ఏ ఆలోచనలో పడిపోకు. ఇగ్నోర్ దెమ్. అలా అది బంద్ అయితే ఏమవుతుంది? నిద్రలోకెళ్ళిపోతా. పడుకో. మళ్ళీ లేచి కంటిన్యూ చెయ్యి. మళ్ళీ లేచి సినిమాకెళ్ళిపోకు. లేచి కంటిన్యూ చెయ్యి. సో, అది వస్తుంది స్లోగా. అది అర్థం. కానీ ఇక్కడే చెప్తున్నానండి. ఎవరైనా చేయదలుచుకుంటే ఈ పద్ధతిలో ఆలోచనలు బాధిస్తున్నాయని చాలామంది చెప్తారు. ఆలోచనలు బాధించకుండా ఉండాలి అంటే యాక్సెప్టెన్స్ థియరీ 100% మీరు గనక ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు మీకు ఇందులో ఆలోచనలు బాధించవు. దిస్ ఈస్ ఎ గ్రేట్ సీక్రెట్. ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్‌ఫుల్ ఇన్ సెల్ఫ్ ఎంక్వైరీ and if you before attempting that meditation, Jnana, if you are convinced 100% that you are not the doer and you are understood the acceptance theory, then I'm telling you, thoughts will not bother you. It will be the practice will be very, very accelerated. ఎప్పుడైతే the moment you felt తెలిసిపోతుంది. మీకే ఎవరు చెప్పక్కర్లేదు. ఒకప్పుడు అవసరం ఉంటుంది. ఎందుకంటే అలా అయినా మీకు తెలీదు. ఆ ఫీలింగ్ వచ్చినా కూడా మీకు తెలీదు. మన రాజేంద్ర గారు ఆ స్టేజ్‌లో ఉండేవాడు.
రాజీవ్ గారు ఐ కుడ్ స్పాట్ హిమ్. దట్ ఫెలో ఈజ్ రెడీ. అది యాక్చువల్‌గా మన గ్రూప్‌లో అప్పుడే చేర్చాను. హి వాస్ ఆల్‌మోస్ట్ రెడీ. బట్ ఓకే. బట్ పే హిమ్. బికాజ్ ఇంకా మనం వీఆర్ అట్ వన్ లెవెల్ కాబట్టి ఆ కన్విక్షన్ రాదు. దెన్ ఐ పే హిమ్. ప్లీజ్ కాంటాక్ట్ అతనే అడిగాడు. ప్లీజ్ గివ్ మీ ఈలీబస్ గారు అంటే ది లేడీ టు హూమ్ ఐ వెంట్. I gave him. And he contacted her and so in one session, she told him what is his fate. Then it's over. ఎందుకంటే ఇది అయిపోయిందేనో మరి రావాలి. అది స్టాంపు. అది గురువు. అలాంటి వాళ్ళు చేశారు. అది ఇట్ హెల్ప్ దట్ ఈస్ డెస్టినీ అనుకోండి. కానీ మీకు ఏమవుతుంది యాక్చువల్‌గా నా విషయంలో అది ఎలాగనే జరిగింది. కానీ తెలీదు అదని. అప్పుడు ఆవిడ చెప్పడంతో ఓహో! ఇదే కదా అనుకో. బట్ వన్ స్టెప్ ఇంకా ఆ స్టేజ్ తర్వాత నో సాధన. మన వాళ్ళు చాలా మంది కర్రాపు వివేకాంతం గారు విన్నవాళ్ళు కూడా ఉన్నారు. రమేష్. కర్రాపు వివేకాంతం గారు కూడా ఆవిడ క్లియర్‌గా చెప్పింది ఆవిడనమాట. దీన్ని ఒక పదం అండి. అదేంటంటే మీరు ఈ శరీరానికి పరిమితం కాదని గుర్తించడానికి బ్రహ్మాకార వృత్తి అంటాం టెక్నికల్‌గా. బ్రహ్మాకార వృత్తి. ఆ బ్రహ్మాకార వృత్తి మొట్టమొదటి కనుక వస్తే ఇంక తర్వాత సాధన లేదు. అది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఆటోమేటిక్. నేను నమ్మలేదు. ఆవిడేమో ఇంక డోంట్ డూ ఎనీథింగ్. యూ ఎంజాయ్ యువర్ అవేర్‌నెస్. అండ్ ఐ డిడ్n't do. బట్ ఐ యామ్ టెల్లింగ్ యూ ఇట్ జస్ట్ నీడ్ 1 ఇయర్. ది అన్‌ఫోల్డింగ్. ఎందుకంటే ఐ యూజ్డ్ టు గెట్ డౌట్స్. ఇది ఇంకా ఓకే అవేర్‌నెస్ ఈస్ ఎక్స్‌పాన్సివ్. బట్ స్టిల్ ఐ యామ్ సీయింగ్ ద ట్రీస్, ఫార్మ్స్, ది వరల్డ్. వాట్ అబౌట్ దిస్? Because at one point he said, even those things are nothing but consciousness. So how to get convinced? So a further analysis revealed great secrets that we can discuss separately. సాధన చేస్తుంటే మనలో మార్పొస్తదని జెప్పారు గురువుగారు. రమణ మహర్షి గారు ఒక మాట అన్నారండి. నీ దర్శనమే నువ్వు ప్రపంచానికి చేయగల గొప్ప మేలు. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత చాలా సద్గుణాలు కనిపిస్తుంటాయి. అంటే మనకి ఈ ఈ సెపరేషన్ వల్ల వచ్చే కొన్ని వికారాలు అవన్నీ తగ్గుతూ ఉంటాయి. సో, ద్వేషం పోతుంది. మరి ద్వేషం పోతుందంటే మరి తప్పులు చేసే శిక్షిత వాళ్ళని క్షమించాలి. వాళ్ళకి శిక్ష వాళ్ళకి జరగాల్సిన పని వాళ్ళకి జరుగుతుంది. కానీ మీలో ద్వేషం ఉండదు. ఒకడు ఒక దొంగతనం చేస్తాడు. దాన్ని అనుభవిస్తాడు. కాకపోతే వాడికి శిక్ష పడుతుంది. మనం ఏ చట్టాలు చేసుకున్నా అవన్నీ దాని ప్రకారం ఆ న్యాయం జరుగుతుంది. కానీ మీకు ఉండక్కర్లేదు ద్వేషం. సో, అది ద్వేషం కూడా ఒక బంధమే. సో, అవి సమస్య పోతాయి. అందుకని మనం ప్రపంచంలో చూసి దాన్ని మార్చాలి అనుకోవటం కన్నా అది దుస్సాధ్యం అది. మనం మార్చుకుంటే మన ఆత్మదర్శనం మనకి చాలా సమస్యలు నేను పొద్దున చెప్పాను కదా! ఇట్స్ ఎ పానసియా ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. పొద్దున మాట్లాడుకుంటుంటే ఒక ప్రశ్నొచ్చిందండి. రామ్ శర్మ గారు అడిగారు. సరే సాయంత్రం అడుగుదాం అని చెప్పాను. మీరు అది ఏకంగా ఒక నవలే రాశారు. సో, జన్మ, పునర్జన్మల మీద కొంచెం వివరణ ఇస్తారా? మధ్యాహ్నం కాలంతా ఇదే. అంటే మన ఈ సాఫ్ట్‌వేర్ వ్యవస్థ కాల్‌లో ఉన్నారంటారు కదా! మేము కూడా చాలా మంది కాల్స్‌లో ఉంటున్నాం ఈ మధ్యన. ఆయన ఆయన కోరాలో ఎవడో వచ్చి ఏదో మెసేజ్ పెట్టాడు. అది సార్ మీతో నేను నాకు డౌట్ ఉంది ప్రశ్న అయినా కాల్ షాల్ ఐ అంటే ప్లీజ్ కాల్ మీ అని ఫోన్ పెట్టా. ఇప్పుడు 10:30 అంతా ఒంటిగంటకే చేశాడు ఆయన. నేను చూద్దాం అనుకున్నాను నేను. ఆయన డౌట్ ఇదే పూర్వజన్మది గురించి. యాక్చువల్‌గా దేర్ ఈస్ సమ్ మోర్ డిస్కషన్ అండి. దట్ టేక్స్ టైమ్. వీ కెన్ టేక్ ఇట్ అట్ ఎ లేటర్ స్టేజ్. అదేంటంటే అది ఈ ప్రపంచం అంతా కూడా మిథ్యా ఉండలేదు కాదు. అది కూడా చైతన్యమే. ఇది కూడా కాన్షియస్‌నెస్సే. అది ఎలాగా సైంటిఫిక్‌గా మీరు ఎలాగా చేస్తారో అది వేరే ఎక్స్‌ప్లనేషన్ అనుకోండి. ఫస్ట్ ఐ విల్ ఎంటర్స్ దిస్ క్వెషన్. ఈ పునర్జన్మ అనేది చాలా మందిని బాధించేటువంటి పునర్జన్మ ఇది ఎందుకో దీని మీద ఎక్కువ చర్చ వస్తుందంటే జాతస్య ధ్రువో మృత్యుః అని ఒక శ్లోకం ఉంది కదా భగవద్గీతలో. అది అది శ్రీకృష్ణ భగవానే చెప్పాడు. ఇంకొకటి వాళ్ళు లేదన్నారు కంటే పునర్జన్మలు లేవని అంటే మనం అన్నామంటే శ్రీకృష్ణుడే చెప్పాడు. ఇంకొకడు లేడు. అంచేత ఇవన్నీ కూడా చాలా ఇక్కడ ఈ జన్మ అనేది అసలు
ఎవరికి జన్మ అంటే ఎవరికి? జన్మ అంటే ఒక వ్యక్తి ఉండాలి గదా! సో, వ్యక్తి ఉంటేనే జన్మ. వ్యక్తి లేకపోతే జన్మ లేదు. కానీ మనం ఒక లాజిక్‌లో వ్యక్తి లేడని ఇప్పుడు నువ్వు తీసుకున్నాం. కానీ అదంత సులువు కాదది. అది అందరికీ అదంత వెంటనే ఓకే. వ్యక్తి వ్యక్తి లేడు కాబట్టి జన్మ లేదని చెప్పేయడానికి కుదరదు. ఎందుకంటే స్ ఈ సాపేక్ష ప్రపంచం అంటే రిలేటివ్ ఏజ్‌లో చూస్తున్నారు కదా! అంటే కర్మ సిద్ధాంతానికి, జన్మకి లింక్ పెడతారు వాళ్ళు. పునర్జన్మకి పునర్జన్మ ఎందుకంటే నువ్వు చేసుకున్న కర్మ ఫలితం ఇక్కడ అవ్వకపోతే దాన్ని అనుభవించడానికి ఇంకో శరీరం కావాలి కాబట్టి నువ్వు పునర్జన్మ అవుతావు. మళ్ళీ ఇంకో జన్మ కావాలి అని. కానీ అందులో కూడా ఆ సిద్ధాంతంలో కూడా దాన్ని ఒక విధంగా యాక్సెప్ట్ చేస్తూ కరెక్ట్ అనాలిసిస్ చేసుకుంటే కూడా అందులో చాలా కొన్ని సత్యాలు తెలుస్తాయి. అదేంటంటే ఇప్పుడు మనం ఫౌండేషన్ వ్యక్తి ఉన్నాడని. అంటే వాడేంటి వ్యక్తి ఉన్నాడు అని అది ఫ్యాక్టా? ఫిక్షనా? అనదు. ఒక స్థితి ఉంది. నేను వ్యక్తిని అనుకుంటున్నాను. అనుకునేవాడున్నాడు ఇప్పుడు. ఏమంటే అది కాకపోయినా నేను వ్యక్తిని అనుకుంటున్నాడు. ఆ స్టేజ్‌లో ఉన్నాడు. అంతే కదా మరి. వాడు చేసి మనకి అందరికీ యాక్సెప్టెన్స్ ఇది ఆత్మజ్ఞానం లేదు గదా! చాలా మంది 100కి 99 మంది వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేను వ్యక్తిని చూస్తున్నాను అనుకుంటాడు. సో, వాడు చేసిన కర్మకి ఎఫెక్ట్ ఫలితం ఉంటుంది. ఆ ఫలితం అనుభవించడం అది ఇవన్నీ క్వెషన్స్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే దిస్ లాజిక్ ఏమిటంటే వీడు సపోజ్ ఏ సంగీత విద్వాంసుడు ఏ సంగీతం నేర్చుకోవాలన్నా తపనుంది. అదే కరాటే నేర్చుకోవాలని తపనుంది. లేకపోతే గ్రేటెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నాడు. ఏదో ఒకటి వాడిని ఇట్ ఈస్ ప్రాంప్టింగ్ హిమ్ టు యాక్షన్స్ టు రీచ్ ఎ స్టేజ్. కానీ ఈ లోపల శరీరానికి ఎనర్జీ తగ్గిపోయింది. అయిపోయింది. సో, మరి లాజిక్ ఏంటి? వీడు ఇంతవరకు చేసింది ఏమవుతుంది? అంటే అనగానే వాడేమని చెప్పడం మనం అదొకటి. అవ్వలేదు. అయిపోయింది. శరీరం అయిపోయింది. కానీ అవన్నీ ఉడికిపోయాయి. ఏవి? వాసనలంటే స్ట్రాంగ్ డిజైర్స్ రిమైన్డ్ అన్‌ఫుల్‌ఫిల్డ్. బట్ ది బాడీ ఎగ్జాస్టెడ్ ఇట్స్ కెపాసిటీ అండ్ ఇట్ హాడ్ టు ఎక్స్‌పైర్. సో, వాడు ఇంకొక జన్మకి మనం అంటే ఇప్పుడు మనకి ప్రమాణం అని ఒకటుందండి. అంటే ఏదైనా ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు నేను సముద్ర గర్భంలో ద్వారకాపట్నం ఉంది అని చెప్పాననుకోండి ఒక స్టేట్‌మెంట్. నేను తీసుకెళ్ళి చూపించాలి మీకు అది. అది ప్రత్యక్ష ప్రమాణం అంటాం. ప్రత్యక్షంగా ప్రమాణం. పునర్జన్మలు ఉన్నాయి అని నేను స్టేట్‌మెంట్ ఇచ్చాననుకోండి ఇచ్చేస్తే. పునర్జన్మ ప్రూవ్ చేయాలి. ప్రత్యక్షంగా ప్రూవ్ చేయగలమా? ఇదే ఎక్స్, వై ఉన్నాడు. వీడు పునర్జన్మ పొందాడు. వాడికి అసలైన ఇది అని అంటే ఒకళ్ళు అనొచ్చు. ఆ మధ్యన పేపర్‌లో వచ్చిందండి. అది ఎవరికో గుర్తొచ్చింది. అన్నీ ఖచ్చితంగా చెప్పాడు. 100కి కరెక్టు అని దాన్ని మనం తీసుకోం. ఎందుకంటే నిజంగా గనక ఉంటే అసలు అంటే ప్రూవ్ చేయదలుచుకుంటే అందరికీ గుర్తు రావాలి. ఎవరో ఒకరికి కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి జరిగితే మనం దాన్ని యాక్సెప్ట్ చేయం. అది సత్యం కాదు. సత్యం అంటే ఎల్లవేళలా అందరికి అన్ని అవ్వాలి. అది మన ఎరుక. మన ఆత్మ ఒకటే సత్యం అండి. అందరికి ఇంక ప్రూఫ్ అక్కర్లేకుండా ఎల్లవేళలా అది ఉంటూ ఉండేది ఆత్మ ఒక్కటే. సో, అంచేత ఆ ప్రమాణం చెప్పనమాట. నేను ఎందుకంటే పునర్జన్మ అలా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ప్రూవ్ చేయలేము. కానీ అదొకటి అనుమాన ప్రమాణం ఒకటుంది. అనుమానం అంటే సర్కమ్‌స్టాన్షియల్. కొండ మీద పొగొస్తుంది. పొగను చూసావు. అంటే అక్కడ నిప్పుండాలి అని పొగను బట్టి అనుకుంటున్నావు. అలాగే వాడు ఐదో ఏటే రెండో ఏటో శ్లోకాలు చదివేస్తున్నాడు వాడు. రెండో ఏటే. సంగీతం అద్భుతంగా మామూలు వాడికి సాధ్యం కాని సంగీతం అంతా పాడుతున్నాడు. సో, conclusion ఏంటి? దేర్ ఈస్ నో ది లాజిక్ నార్మల్ లాజిక్ డజంట్ అలౌ టు బిలీవ్ దట్ దిస్ ఫెలో కెన్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ సచ్ ఎ షార్ట్. నో. దేర్ మస్ట్ హావ్ సమ్ బ్యాక్‌గ్రౌండ్ టు దిస్. దానికేమన్నంటే వీడికి కావాలి ఇంకో శరీరంలో ఎప్పుడో నేర్చుకోవాలి అందుకనే అని మనం అది మనసులో చాలా మందికి. ఇట్స్ ఎ కంటిన్యూషన్ అని ప్రూవ్. యెస్ కరెక్టే అది. కానీ దానివల్ల అది మనం బేస్ చేసుకోవడమా? దాన్ని అంటే ఓకే. పునర్జన్మ ఆ వేలో అనుకోవచ్చు. ఏంటది? ఎటువంటి సందర్భంలో ఉందన్నమాట? ఎవడైతే ఈ 2 స్టేజ్‌లిక్కడ. అసల అంటే ఈ రూట్‌కి పునర్జన్మ ఒక వ్యక్తికుందా? దేనికుంది? వాసనలకుందా? ప్లీజ్ ఫాలో దిస్. పునర్జన్మ అనేది వ్యక్తికా? వాసనలకా?
వాడు ఉన్నాడు సుబ్బారావు ఉన్నాడండి. మంచి సంగీత విద్వాంసుడు నేర్చుకున్నాడు ఇవన్నీ అయిపోయి. ఇప్పుడున్న బాడీకి వాడు సుబ్బారావు అని పేరు పెట్టావు. వెంకట్రావు పేరు పెట్టొచ్చు. ఏదో పేరు పెట్టొచ్చు. అంతేగాని జస్ట్ గివెన్ ఎ నేమ్ టు ది బాడీ. వాట్ ఈస్ దట్ బాడీ? మనం ఇందాక అనుకున్నాం. ఇట్ ఈస్ అక్యుములేటెడ్ వాసనాస్. ఇట్స్ వాట్ శక్తి వల్ల, ఆలోచన వల్ల ఒక రకమైన అక్యుములేషన్ అయిందది. సో, దేర్ ఈస్ ఎ పర్సనాలిటీ. వాటెవర్ నేమ్ యూ గివ్. బట్ దట్ ఈస్ ఎ కంటిన్యూయస్ చేంజ్. సో, ఈ అక్యుములేటెడ్ వాసనాస్ ఏముంది? మనం ఏమనుకున్నాం? పరాశక్తి ప్రేరణ వల్ల నువ్వు విద్వాలు కాదు, సంగీతం కాదు, నువ్వెవరో తెలుసుకో అని చెప్పలేడు వాడికి. వాడు ఇంకా సంగీతమే ఆయన దాంట్లో ఉన్నాడు వాడు. వాడు 'టెండూల్కర్' 100 సెంచరీలు నేను 120 సెంచరీలు కొడతానంటాడు వాడు. అందులో ఉన్నాడు వాడు. వాడికి వెనక్కెళ్ళాలని లేదు. సో, మరి ఇక్కడ అయిపోయింది శరీరం. ఇప్పుడు ఏం చేస్తాడు? న్యాచురల్, ఇట్ ఈస్ క్వైట్ లాజిక్. దట్ వాసనాస్ కంటిన్యూ. వాసనాస్ కంటిన్యూ. ఆ వాసనకి ఫుల్‌ఫిల్‌మెంట్‌కి అదే శక్తి, ఏ శక్తి వల్ల ఈ వాసన వచ్చిందో అదే శక్తి మనకొక శరీరం ఇస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ శరీరం కూడా వాసన వల్ల వచ్చిందే. శరీరం వేరే ఇచ్చి అందులో ఈ ఈ ఈ మందు కోరలేదు. ఆ వాసనలే ఒక తగ్గట్టు. ఎందుకంటే సంగీతం పాడాలంటే ఒక అరేంజ్‌మెంట్ ఉండాలి. అది దానికి తగ్గ శరీరాన్ని తనే ఏర్పరుచుకుంటది. దట్ ఈస్ ది బ్యూటిఫుల్ ఇంజినీరింగ్. వి కెనాట్ ఇమాజిన్ దట్. సో, దానికి కావాల్సిన శరీరం అక్కడ ఆ వాసనలు ఏర్పరుచుకుంటున్నాయి అక్కడ. అక్కడ మరి ఈ సుబ్బారావు వాడు వెంకట్రావు అక్కడ. వాడికి ఇంకో వెంకట్రావు అని పేరు పెట్టారు. ఆ వెంకట్రావు పిల్లాడికి గత జన్మలో సుబ్బారావు అని తెలీదు. ఊరికే అనుకుంటావు చేసుంటానే మరి ఎవరినైనా అడిగితే అంటాడు తప్ప వాడికి గుర్తులేదు. వాడికి తెలియదు కదా! ఇప్పుడు నా గత జన్మలో నేను ఎవరినో తెలీదు. తెలీదు వాడికి. ఇప్పుడు వ్యక్తి లేడు. అంటే ఎందుకు లేడు? ఒకే పేరు పెట్టి ఎవరికి పెట్టావు? వాసనలకు పెట్టావు. వాసనలు కంటిన్యూ అవుతాయి. వాసనాస్ కంటిన్యూ, కాల్ ఇట్ పునర్జన్మ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. బట్ నాట్ ఇండివిడ్యువల్. దేర్ ఈస్ నో సెపరేట్ ఇండివిడ్యువల్. అది కంటిన్యూయస్ చేంజ్. దాని రోజు వాసనలు కంటిన్యూ చేంజ్. ఇంకా థియరీ అని చెప్తారు. మన శాస్త్రం వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ ఈ శరీరం తీసుకునేటప్పుడు 100 వాసనల నోట్లో 10 వాసనల మూట తీసుకొని ఈ శరీరం ఇచ్చేవాడికి ఇంకా 90 అక్కడ పైన ఉన్నవి వేలాడుతున్నాయి. వీడి ఈ శరీరం అవగానే 90 వచ్చి చేరుతుంది. మళ్ళీ ఆ 90లోంచి ఏమొస్తుందో తెలీదు. అది దాన్ని బట్టి ఆ 90లో కనుకుంటే వీడికి పంది జన్మ రావచ్చు. మనిషి జన్మే రావాలి. అంటే ఈ థియరీ ఇదంతా నీకు జైమిని ధర్మపురుషార్థంలో చెప్పేటువంటి లాజిక్ అదంతా కూడా. దాని మీదకి మనకి వెళ్ళక్కర్లేదు అక్కడ. కానీ ఇట్ ఈస్ నాట్ స్టాటిక్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిక్స్డ్ థింగ్. ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ చేంజింగ్ థింగ్. అండ్ ఇట్ మే టేక్ ఎనీ డైరెక్షన్. సో, ఓకే. ఉన్నాయా అంటే నేను ఉన్న వ్యక్తిని అనుకునే వారికి ఉంటాయి అని ఉంటాయని చెప్తాం అంతే. కానీ ఇంకా లోపలికెడితే అసలు ఎందుకురా నీకు పునర్జన్మ గురించి? నువ్వు కథ జన్మలో ఎవడో నువ్వు తెలీదు. నెక్స్ట్ జన్మలో ఎవడో తెలీదు. ఎందుకు నీకు పునర్జన్మ గురించి డిస్కషన్? నిజంగా. అందుకనే రమణ గారు ఇంత ఇలా బెంచరించిపోయాడు రమణ గారు. పునర్జన్మ నువ్వెవరు? అసలు నువ్వు ఉన్నావా? నీకు పుట్టావా? అది తెలుసుకో పెళ్ళి రానివాడే. ఎందుకంటే వాడికి తెలుసు ఇది ఉపయోగం లేదు. ఇంటలెక్చువల్‌గా ఎంత చెప్పినా వాడికి ఇంటలెక్చువల్‌గా ఎంత చెప్పినా వాడు ఎళ్ళిపడి వాడు చేస్తాడు. వాడి మాత్రమేంటి? లేదని నమ్ముతావేంటి? ఎందుకంటే ఆయనకి తెలుసు. మనిషి ఇందాక అనుకున్నాం కదా! చెప్పడం వల్ల మనుషులు మారరు. విచారణ చేస్తేనే మారతారని అనుకోవడం కదండీ! అంచేత నీకు హృదయం ఉన్నా లేదని చెప్పినప్పుడు దాని ప్రభావం ఏమి ఉండదు. అందుచేత ఇంకోటి కొంతమంది అలా కాదండి. ఒరేయ్! నువ్వు పాపాలు చేస్తే ఎక్కడో నరకంలో పడతావు. అది ఇంకో ఏదో జన్మొస్తుంది. నీచ జన్మొస్తుంది అని భయపెడితే ఆ భయం వల్ల చేయకుండా భయం వల్లే బాధిస్తున్నారా? మరి జైల్లో పెడతారు. జైల్లో పెడతారు భయం ఉంటే మానేస్తున్నారా? భయం వల్ల అవ్వదు. మన ప్రూఫ్ అది. ఆ లాజిక్ పనిచేయదు అక్కడ. అవేమీ మనిషిని మార్చవు. కానీ అసలు పునర్జన్మ దగ్గరికి మనం ఎందుకంటే వ్యక్తి లేదే అంటే ఆ శక్తి అవన్నీ కూడా ఒక శక్తి వల్ల జరుగుతున్నాయి. అంతే దట్స్ ఆల్. అక్కడి దాకా వెళ్ళాలి. అక్కడ వెళ్ళకుండా చాలా మంది ఏం చేస్తారంటే
మధ్య మార్గంగా ఇప్పుడే చేసుకున్నాడు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఓ కర్మ, ఓ ప్రారంభం, ఓ గత జన్మలో చేసుకున్నాడు. గత జన్మలో ఎలా వచ్చింది? గత జన్మలో ఎలా వచ్చింది? గత జన్మలో ఎలా వచ్చింది? నువ్వు లాజిక్ అప్లై చేయవా? అక్కడ ఆగిపోతావా? అది అనంతం. అనంతమైంది ఏకే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి కదా! అంచేత అంచేత పునర్జన్మల గురించి ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్ తప్ప, ఊరికే ఇంత క్యూరియాసిటీ ఇదవడం తప్ప, దానివల్ల మనకి ఏమీ ఉపయోగం లేదు. జన్మరాహిత్యం అంటే జన్మ లేదు, అసలు జన్మ లేదని గుర్తించడం. జన్మ రాహిత్యం జన్మ అసలు లేదని గుర్తిస్తే ఇంక జ అదే రాహిత్యం అంటే. కాసేపు విరామం. అదని కాదు.